ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న వ్యక్తి పేరు సూర్య సుభాషిణి. ఒక భయంకరమైన యాక్సిడెంట్ ద్వారా ఈమె ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. ప్రభువుని గుర్తించకముందు తన అందమే శాశ్వతం అనుకొని, లోకంలో ఉన్నవన్నీ తనవే అనుకొని, లోకానుసారంగా జీవించినటువంటి తన జీవితాన్ని ఈ యొక్క భయంకరమైన యాక్సిడెంట్ ద్వారా దేవుడు తన వైపు మలుచుకున్నాడు. తను ఎంతగానో ఇష్టపడేటువంటి తన కుటుంబ సభ్యులు, తన బంధువులు, తన స్నేహితులంతా కూడా తన యొక్క వికారమైనటువంటి రూపాన్ని చూసి ఆమెను అసహించుకోవటం మొదలుపెట్టారు. అంతకుముందు ఎంతో అందగత్తెనని మురిసిపోయినటువంటి తన జీవితంలో దేవుడు అనుమతించినటువంటి యొక్క శ్రమ తనకు ఎంతో ఆశీర్వాదాన్ని కలిగించిందని ఆమె యొక్క సాక్ష్యాన్ని తెలియపరచడానికి మన ముందు ఉన్నది. మరి లోకంలో మహానటి సావిత్రి గారిని మనం చూస్తాం. చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఎదురులేని స్థానాన్ని సంపాదించినటువంటి మహానటి సావిత్రి తన చివరి జీవితంలో చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళటం జరిగింది. కానీ సూర్య సుభాషిణి గారు ప్రభువుని తెలుసుకోవడం ద్వారా ఒక చెయ్యి లేకపోయినప్పటికీ, యాక్సిడెంట్లో తన యొక్క రూపాన్ని కోల్పోయినప్పటికీ, తన వారే తనను అసహించుకున్నప్పటికీ, తన సొంత భర్త తనను వదిలిపెట్టినప్పటికీ, అనేక మంది చేత బలాన్నిపించుకునే విధంగా ఈరోజు ప్రభువుని నమ్ముకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారటం ఈరోజు మనం చూస్తాం. ఆమె యొక్క సంపూర్ణమైనటువంటి సాక్ష్యాన్ని అందరూ తప్పకుండా చూడాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి నా సాక్ష్యము తీయాలని అంటే వీడియో తీసి అనేకుల ముందు అది ఒక గొప్ప సాక్ష్యము. సో ఆ సాక్ష్యం ద్వారా అనేకులు బలపడాలని ఎంతో దూరం నుంచి వచ్చారు. దాన్ని బట్టి ఇది దేవుని ఒక ప్రణాళిక. సో దేవుడు ఇక్కడ నడిపించడానికి నేను నమ్ముచున్నాను. దాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. నా ఒక పరిచయము సూర్య సుభాష్ని. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. నాకు ఒక పాప, ఒక బాబు. నేను స్టాన్లీ స్కూల్లో నేను స్టడీస్ చేశాను. నా డిగ్రీ, నా DCCP నేను చేశాను. మా అమ్మ నాన్న చిన్నప్పుడే ఆయన ఏసియందు నిద్రించాడు. నా తల్లి స్టాన్లీలో టీచర్. నాకు ఒక్క తమ్ముడు ఉండే. కానీ ఇప్పుడు మా తల్లి ఇంకా మా తమ్ముడు ఇద్దరు కూడా ఈ లోకంలో లేరు. ఇద్దరు కూడా ప్రభువునందు నిద్రిస్తున్నారు. సో అది నా ఒక పరిచయము, నా ఫ్యామిలీ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ. మీరు పుట్టుకతో క్రైస్తవులక్క లేకపోతే అన్ని కుటుంబం నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్నారు? నేను పుట్టుకతో క్రైస్తవురాలని. క్రైస్తవురాలనంటే నేను చెప్పాలంటే భయపడతాను. క్రిస్టియన్స్ అంటే క్రీస్తును తెలుసుకున్నవారు అంటారు, కానీ క్రీస్తును పోలి నడిచేవారు క్రైస్తవులు. ఓకే. సో అటువంటిది నాకు తెలీదు. క్రైస్తవులు అంటే క్రిస్టియన్స్ బొట్టు పెట్టకుండా చర్చికి వెళ్ళడం, బైబిల్ చేతిలో పెట్టుకొని చర్చికి వెళ్ళడం, అటువంటి క్రైస్తవులని నాకు తెలుసు. కానీ రక్షణ లేనప్పుడు నేను క్రైస్తవురాలు అనడానికంటే ఈజీగా అనొచ్చు. కానీ రక్షణ వచ్చినాక క్రైస్తవురాలు అనేది చాలా వ్యత్యాసం రెండిట్లో. అది లోకంలో ఉన్నప్పుడు క్రైస్తవురాలు వేరు, దానికి దీనికి రక్షణ వచ్చినాక క్రైస్తవురాలు అనబడడానికి వ్యత్యాసం ఏంటంటే, గుడికి వెళ్ళి దేవుని దగ్గర అన్నీ అడుక్కొని ఉండేటోళ్ళు క్రైస్తవులు. ఓకే. కానీ ఎప్పుడు కూడా క్రైస్తవురాలంటే క్రీస్తును పోలి నడిచిన వారు ఏ విధంగా ఉంటారంటే, మరి దేవుడు ఎన్నో మనకి ఇచ్చి ఉంటే మరి దేవుడికి మనము ఏమి ఇవ్వాలని, మరి దేవుడు ఏం కోరుతున్నాడు, మరి దేవునికి ఏమి ఇవ్వాలి, ఆయనకి ఇష్టమైనట్టు ఎట్లా బ్రతకాలి అనేది అది నిజమైన క్రైస్తవత్వం. అంటే ఆయన స్వరూపం అందు మనం మారబడాలి. సో నేను అంటాను, ఇప్పుడు నేను క్రైస్తవురాలు అనడానికి ఎంతో గర్వపడుతున్నాను. ఓకే అక్క. ఒకప్పుడు మీరు నామకార్థమైన జీవితంలో గడిపారక్క? అవును. నేను లోకంలో ఉన్న వాటి అన్నీ నేను ఆశించాను. అంటే నేత్రాశ, శరీరాశ, జీవబ్దంబం, అంటే అన్నీ నాయే అనుకున్నాను. కానీ సృష్టిలో ఉన్నాయి అన్నీ కూడా నేను ప్రేమించాను. సృష్టికర్తకు చాలా దూరంగా ఉన్నాను నేను. అంటే ప్రభువుకు చాలా దూరం. అన్నీ కూడా నాయే అనుకున్నాను. నా కళ్ళు నావి, నా చెవులు నావి, ఇవన్నీ కూడా నా ఇష్టంగా నేనే నాది అని నేను అనుకున్నాను. కానీ దేవుడు ఒక శ్రమ ద్వారా నన్ను శుద్ధీకరించాడని చెప్పగలుగుతాను. ఓకే అక్క. మీ జీవితంలో జరిగినటువంటి ఆ ఘోరమైనటువంటి దుస్థితి, ఆ ప్రమాదం, యాక్సిడెంట్, అది దుస్థితి అని నేను అనను. అది నాకు ఒక ఆశీర్వాదం అని నేను చెప్పగలుగుతాను. లోకానికి ఒక బాధాకరమైన విషయము అయ్యో అని అంటారు, కానీ నేను అనను. అది నాకు ఎంతో ఆశీర్వాదంగా మారింది. ఒకప్పుడు అది నేను అందరిలాగానే నేను అనుకున్నాను ఇది, కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు దేవుడు నేర్పించింది ఏంటంటే, శ్రమ కలుగుట నాకు మేలాయను. శ్రమ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, దేవుని ఆయన స్పష్టమైన ప్రేమ, పరిశుద్ధ రక్తం ద్వారా నేను కడగబడ్డాను, రక్షణానందం పొందాను. అంటే ఆ ఆనందం లోకంలో అన్నీ ఉండి నాకు సమాధానం లేని జీవితం నేను జీవించాను. కానీ ఈ శ్రమలో నా ఒక జీవితం ఒక భయంకరమైన సంఘటన ద్వారా, అది లోకానికి భయంకరమే, నాకు కూడా భయంకరమే. కానీ ఆ భయంకరమైన ఒక శోధన నుంచి దేవుడు తప్పించి ఆయన ఒక సమాధానం నాకు దయచేశాడు.
సో అది నేను వివరించడానికి అంటే నా ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. అందరూ అంటారు, ఎందుకంటే నేను ఏ దాని గురించి భయపడను. లోకంలో అన్నీ ఉండే ఒకప్పుడు, అయినా కూడా నాకు ఇది కావాలి అది కావాలి అని నేను భయపడ్డాను, అన్నీ నా భవిష్యత్తు ఎట్లుంటుందో అని. కానీ రక్షణలో నేను వచ్చాక నాకు దేవుడు నేర్పించింది మొట్టమొదటి పాఠం ఏంటంటే దేని గురించి కూడా భయపడకు అని. సో క్రైస్తవులు అని పుట్టినవారు ఎప్పుడైతే నోటి నుంచి భయం అని వస్తుందో నేను అంటాను వారు క్రైస్తవులు కాదని. ఓకే. సో నాకు దేవుడు నేర్పించిన మొట్టమొదటిది ఏంటంటే భయం అనేది నా దగ్గర నుంచి తీసేశాడు. నేను చాలా ధైర్యంగా ఉంటాను, చాలా సంతోషంగా ఉంటాను. ఒకప్పుడు అన్నీ ఉన్నా కూడా నేను నేర్చుకుంటూ ఉండే, కానీ ఎన్నో నా దగ్గర నుంచి దూరం అయినాక నేను క్రీస్తు యందు ఆనందిస్తూ ఉంటాను. ఫిలిప్పీ 4:4 ప్రకారం ఆనందించుడి, మరలా చెప్తాను మీరు ఆనందించుడి, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ఐ సే రిజాయిస్ అని ఏ విధంగా దేవుడు అంటాడో నేను అన్ని విషయంలో దేవుని అందు ఆనందిస్తా. అంటే నా ఒక స్వరూపం అంటే బయటి నుంచి ఇంకా అంతరంగం అంటే హృదయము ఏదైతే నాది పాడే ఘోరంగా ఉండేనో అది దేవుడు ఆయన ఆ శ్రమ ద్వారా శుద్ధీకరించి ఆయన స్వరూపంలో మార్చి ఆయన బిడ్డగా ఎప్పుడైతే మార్చుకున్నాడో ఇంకా ఏ శ్రమ కూడా నన్ను తాకలేదు. ఆ శ్రమను చూడను నేను, కానీ నా దేవుడిని పరిచయం చేస్తాను ఆ శ్రమకు. ఓకే అక్క, మీరు దేవునికి ఎంత దగ్గరగా రావడానికి కారణం మీ జీవితంలో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్, అది ఏ విధంగా జరిగింది అనేది క్లుప్తంగా మాకు వివరించండి. నేను దేవుడికి దగ్గర రావడం యాక్సిడెంట్ ఒకటైతే మనుషులు ఒక తృణీకరణ, మనుషులు మాటలతో పెట్టిన వేదన, మాటలు నన్ను ఎంతో అంటే ప్రభావితం చేశాయన్నట్టు. అంటే లోకం ఏంటి, దేవుని ప్రేమ అనేది ఏంటో ఈ యొక్క శ్రమలో నేను చూశాను. ఆ శ్రమ నా జీవితంలో 2005 ఏప్రిల్ 16వ తారీఖున నేను కారులో వెళ్తున్నాను నా ఫ్రెండ్స్ తోటి. నేను బయట జాలీ లాంగ్ రైడ్ కని వెళ్తున్నప్పుడు ఒక లారీ వచ్చి కార్ని గుద్దేసింది. అది ఎప్పుడైతే ఢీకొన్నదో ఒక పెద్ద చెట్టుకు వెళ్ళి, నా ఫ్రెండ్ ఒక ఆమె డ్రైవ్ చేస్తుంది, సో ఒక చెట్టుకు వెళ్ళి కొట్టేసినప్పుడు ఆ కార్లో ఆ ఒక ఇంపాక్ట్కి నా తల ఇక్కడ నుంచి ఇదంతా కూడా నాకు కుట్లు ఉంటాయి, ఇక్కడ నుంచి తలంతా కూడా పగిలిపోయింది, నాకు ఇక్కడ నుంచి తల పగిలిపోయింది. నా చెయ్యి అంతా కూడా గాజు పెంకలు, నేను కిటికీ మీద నా చెయ్యి పెట్టాను, దాని మీద ఆ గాజు పెంకలు అన్నీ కూడా విండో ఇరిగిపోయి అవన్నీ కూడా నా చేతికి కుచ్చుకున్నాయి. ఇక్కడ 2 దిక్కుల ఈ 2 రిబ్స్ ఏవైతే ఎముకలు ఉంటాయో అవన్నీ కూడా విరిగిపోయాయి. అదే కాదు, నా శరీరంలో మీరు చూసినట్టయితే అంటే నేను కనబడను ఇప్పుడు, అది దేవుని మహాకృప. నా తల నుంచి అరికాల వరకు 300 కుట్లు ఉంటాయి. నా తల, నా నోరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆపరేషన్ అయింది, చెస్ట్ కింద నా కుట్లు ఉంటాయి, నా చెయ్యి అంతా కూడా కుట్టబడ్డది, నా కాలుకి కుట్లు ఉంటాయి. సో ఇదంతా కూడా దేవుని మహిమార్థం. నేను చావలేదు, బ్రతికున్నాను దేవుని క్రియలు వివరించడానికి. సో ఇది నాకు మేలుగా మారింది, దాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఓకే అక్క, ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాస్తవంగా దేవుడే లేడు అనేటువంటి మాటలు మీరు మన లోకంలో వింటూ ఉంటాం, కానీ మీరేంటి ఇది నాకు మంచిది అంటారేంటి? దేవుడే ఉంటే ఎందుకు జరుగుతుంది ఇట్లాంటిది మీకు? దేవుడు ఉంటే అంటే దేవుడు కూడా నా స్వరూపంలో, ఆయన ఒక మనిషి రూపంలో వచ్చాడు ఇక్కడ. ఆయన ఒక సాదృశ్యంగా ఆయన చూపించాడు, ఆయన దేవుడే కదా, మరి ఎందుకు? ఆయన సింహాసనసీనుడు, అక్కడే పైనుండి అన్నీ కూడా ఐశ్వర్యవంతుడు. ఆయన అక్కడ మనిషి రూపంలో వచ్చి సాత్వికం నేర్పించాడు, దీనత్వం నేర్పించాడు. అంటే ఎవరైనా అవమానిస్తే నోరు ఏ విధంగా మూసుకొని ఉండాలో నేర్పించాడు. ఆయన స్వరూపమందు మనం చేయబడ్డ బిడ్డలము కాబట్టి ఆయన ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. ఈ లోకంలో వచ్చినప్పుడు నీకు శ్రమ కలుగుతుంది, నాకు శ్రమ కలిగింది, నీకు కూడా శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. ఆ శ్రమ ఏంటంటే నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు దేవుడు. ఆ శ్రమ అంటే ఆ శ్రమ కాలంలో చాలా కష్టం దేవుణ్ణి నిజంగా నమ్మడము, నాకు అంత సులువు కాదు. కానీ ఆ శ్రమలోనే నాకు ఒకటేసారి నేను ఇంత తరబీదు పొందలేదు ఇంత విశ్వాసంలో. కానీ చిన్నగా ఒక్కొక్క శ్రమ ద్వారా ఎవరిని నేను హద్దుకొని ఉండాలి, ఎవరిని వదిలేయాలి, అది దేవుడు నాకు స్పష్టంగా ఈ శ్రమ ద్వారా నేర్పించాడు. మరణపడకలో నేను ఉన్నప్పుడు అంటే అందరూ కూడా నన్ను చూసి భయపడిపోయారు. అంటే నా యాక్సిడెంట్ ఎట్లా అంటే నా తల పగిలిపోయి అసలు నల్లలాగా ఒక కళాయిలాగా రక్తం అంతా కారుతుంటే అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఈమె బ్రతకదు, ఇక్కడ ప్రతి దినము యాక్సిడెంట్స్ అవుతాయి, ఈమె కూడా ఈ యాక్సిడెంట్లో చనిపోతుంది అని అన్నారు. ఆ యొక్క తలకు గాయం తాకిన వెంటనే నేను వామిటింగ్ చేసుకున్నాను. అంటే ఎప్పుడైనా కూడా తల ఇంకా వామిటింగ్ అవి 2 అయినప్పుడు ఏ మనిషి కూడా బ్రతకరు. కారులో ఉన్న వారికి ఎవరికి ఏం కాలే, కానీ నేనే మేజర్ యాక్సిడెంట్, నాకు అన్ని గాయాలు. నాకు అసలు ఏ విధంగా అంటే చనిపోయే భయంకరమైన పరిస్థితి. అక్కడ నుంచి నన్ను ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ స్ట్రెచర్లు అంటే నేను ఎట్లుంటుండేనంటే లోకంలో చాలా అందగత్తిని,
నువ్వు సావిత్రితో మీరు పోల్చారు, కానీ నాకు సావిత్రి కాదు. అంటే మీ యొక్క స్టోరీ విన్నప్పుడు నాకు ఆవిడే గుర్తొచ్చింది. సావిత్రి నేను కాదు, కానీ సావిత్రి మరణం భయంకరంగా ఉండే, కానీ నేను నిత్యరాజ్యంలో నేను ఉంటాను. ఎందుకంటే ఆయన బిడ్డగా నేను ఇప్పుడు అంటే దేవుని యొక్క రక్తంకి ఒక అడగబడ్డాను, రక్షణలో వచ్చాను. కాబట్టి ఆయన ఒక కిరీటాన్ని, నేను జీవ కిరీటాన్ని పొంది ఉంటాను. ఆమేన్. సో అటువంటి శ్రమల ద్వారా నేను అంటే ఆ భయంకర అంటే నేను కూడా చాలా అందంగా ఉండే, చాలా పెద్ద జుట్టు నాకు. నేను కట్టిన చీర నేను కట్టిన బయటికి వెళ్ళినప్పుడు అందరు కూడా నన్ను తిరిగి చూస్తుండే. నేను అంత అందంగా ఉంటుండే, అందరు కూడా తిరిగి చూడడం అంటే ఎంతో గర్వపడుతుండే. అన్నీ నావి నావి అని నేను గర్వపడుతుండే. కానీ ఎప్పుడు కూడా నాకు ఒక దేవుడు ఇవి ఉచితంగా ఇచ్చాడు, ఆయన కోరేటిది నా దగ్గర ఏంటి అని నేను ఎప్పుడు కూడా గ్రహించలేదు. నాకు ఎవరు కూడా చెప్పలేదు. ఎంతో పెద్ద సంఘానికి నేను వెళ్ళాను, కానీ సత్యం అనేది నాకు నిజంగా తెలియలేదు. సంఘం పెద్దగుండే, ఎక్కువ మంది ఉన్నారు, కానీ సత్యం నాకు ఎక్కడ కూడా నాకు ఆ ఒక వాక్యాలు నన్ను శుద్ధీకరించలే, నన్ను మార్చలేదు. కానీ శ్రమ నాకు ఎట్లా మేలు చేసిందంటే, నీ వాక్యమే, నా వాక్యమే నేను బ్రతికిస్తుంది, నీ బాధల్లో నెమ్మది కలగజేస్తుంది. ఈ వాక్యం ఒకటే సత్యమైన వాక్యం, జీవం గల వాక్యము. ఇది దేవుని యొక్క అంటే ఏ మనుషుడైతే అంటే లోకం చూసే విధానం ఒకటి, కానీ దేవుడు చూసే విధానం ఒకటి. లోకం ఎట్లా అంటే ఇప్పుడు యాక్సిడెంట్ కాగానే ఏ పాపం చేసావా నువ్వు, నీ తల్లిదండ్రులు చేసిన పాపమో నీదో, నీ పాపాలు ఒప్పుకో అన్నారు. కానీ బైబిల్లో స్పష్టంగా ఉంది, యోహాను రాసిన సువార్త 9:2-3లో అంటే ప్రభు మందిరానికి పోయినప్పుడు ఒక పుట్టుగుడ్డువాడు అక్కడ కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు అడుగుతారు, ఈయన పాపం చేశారా, వీళ్ళు తల్లిదండ్రులు పాపం చేశారా అన్నప్పుడు ప్రభు ఎంతో చక్కని జవాబు ఇస్తాడు. అంటే ఈయన పాపం కాదు, ఈయన తల్లిదండ్రుల పాపం, ఆయన మహిమ బయలుపరచడానికి ఈయనని ఈ విధంగా చేశానని. అంటే అక్కడ మనం చూసినట్టయితే లోకం ఎంత జల్దీ మనుషులను జడ్జ్ చేస్తుంది. అంటే ఎవరిది ఏమైనా కూడా లోకం అంటే మనిషి మాట గాయపరిచే మాట అని అక్కడ స్పష్టంగా. దేవుని మాట ఏంటంటే గాయాన్ని తుడిచే మాట. అంటే దేవునికి మనుషులకు ఉన్న వ్యత్యాసం అదే. దేవుడు అన్ని విషయంలో ఆయన ఎవరిని కూడా జడ్జి చేయడు, అంటే తప్పు అని ఇట్లా చెప్పాడు. ఎంతో ప్రేమగా జవాబిచ్చే దేవుడు. కానీ మనుషులు ఆ ప్రేమించిన మనుషులనే గాయపరిచే లోకంలో మనం ఉంటున్నాం. సో నా జీవితంలో ఆ విధంగా నేను హాస్పిటల్లో భయంకరమైన యాక్సిడెంట్, నన్ను చనిపోతా అనుకున్నారు. అక్కడ రక్తం అంతా కూడా కారితే నన్ను హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు నాకు పెద్ద జుట్టు, ఇక్కడ వరకు పెద్ద జుట్టు, నేను ఆ జుట్టు పార్లర్లు అవన్నీ పోయి నేను చాలా అంటే అందంగా ఉండడానికి ఎన్నో చేస్తుండే. జిమ్కి మంచి ఫుడ్ తిని హెల్తీ ఫుడ్ అంతా కూడా ఉంటుండే. నా బాల్య అంటే పై రూపం అంతా కూడా నేను మెయింటైన్ చేస్తుండే, కానీ లోపల ఒక హృదయం ఉంది, దాన్ని కూడా నేను కరెక్ట్ చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఈ హృదయాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయము అంటే ఏంటంటే ఘోర వ్యాధి కలది అని వాక్యంలో ఉంది కదా, మోసకరమైనది హృదయము, మోసకరమైనది, ఘోర వ్యాధి కలది. అంటే అదేంటంటే అన్ని మోసకరమైన మాటలు చెప్పి నన్ను లోకరీతిగా నన్ను బ్రతికించి ఏదో ఇవన్నీ నావే అన్నట్టు అవి ఎన్నో మాటలు చెప్పి నేను అది నమ్మాను. కానీ ఎప్పుడైతే సత్యం నేను ఈ ఒక మరణపడకలో ఉన్నాను, యాక్సిడెంట్ అయి భయంకరమైన అంటే ఆ హాస్పిటల్ తీసుకుపోయిన వెంటనే నా ముందుగా నేను ఏదైతే నేను ఇష్టపడ్డానో నా వెంట్రుకలు అదే డాక్టర్ తీసేయమన్నారు. ఆ ఎంటుకలు తీసేసినప్పుడు అంటే ఎంత భయంకరం. ఆ ఎంటుకల కోసం నేను ఎంతనో ప్రయాసపడ్డాను, దాన్ని ఎంతో మెయింటైన్ చేస్తుండే. అటువంటిది నా ఎంటుకలు తీసేసి గుండు చేసేసారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంత గుండు చేసి నా గాయాలను చూశారు డాక్టర్స్. అందుకని వాక్యంలో ప్రతి ఒక్కదానికి జవాబు ఉంది. వాక్యం సబ్బు వంటిది, వాక్యం అగ్ని వంటిది అని అన్నాడు దేవుడు. నిజంగా అది అగ్నిలాగా కాలుస్తుంది. అందులో 31 సామెతలకు రాసిన పత్రిక 31 వచనము లాస్ట్ వచనంలో ఉంటుంది, అందం మోసకరమైన సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. అది సత్యం. ఎంత అందంగా ఉన్నా కూడా అది మోసకరమైనదే. ఎందుకంటే నీ హృదయం మోసకరమైనది, అందం కూడా మోసకరమైనది. ఇది ఘోర వ్యాధి కలది హృదయం, నీ అందం కూడా ఘోర వ్యాధి కలది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. దగ్గర సంబంధాలు చాలా సంబంధం చాలా దగ్గర ఉంది. కానీ మనం అన్ని నాయి అని అతిశయిస్తూ ఉంటాము. నా స్థితిలో అంటే నాకు దేవుడు నేర్పింది ఏంటంటే సిన్, SIN, ఐ అనేది ఎప్పుడైతే నువ్వు సున్నా చేస్తావో నువ్వు సన్గా డాటర్గా మారుతావని నేర్పించాడు. హల్లెలూయా. ఓకే, సిన్ అనే దాంట్లో ఉన్నప్పుడంతా SIN నాది, ఐ అనేది ఎట్లా అంటే నాది అని వెర్రవెగుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దాన్ని 0 చేస్తావో, ఐ అనేది నేను అనేది ఎప్పుడైతే సున్నాగా మారుస్తావో దేవుని కుమార్తెలాగా మారబడతావు. సో నన్ను ఐ అని నేను ఉన్నంతసేపు నేను దేవుడికి చాలా దూరంగా ఉండే. కానీ ఈ యొక్క యాక్సిడెంట్ అయినాక నన్ను ఆపరేషన్ థియేటర్లో అక్కడ తీసుకువెళ్ళేటప్పుడు నా చెయ్యి తీసి నాది పల్స్ చెక్ చేయడానికి తీశారు. అప్పటిదాకా ఎవరికి తెలియదు. నాకు చెయ్యి అంతా కూడా పచ్చగా ఈ కలర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నా చెయ్యి మారిపోయింది. అదంతా కూడా కుట్లు అంటే ఇదంతా కూడా ఆ చిన్న సీసం పెంకలు అన్నీ కూడా కుచ్చుకొని
అంత కూడా పాయిజన్ అయిపోయాయి అన్నట్టు, అంత కూడా విషంగా మారి నా ఎల్బో వరకు వచ్చేది. డాక్టర్స్ అందరు నన్ను చూసి, అంటే నేను చాలా యవ్వనంలో ఉన్నాను అప్పుడు, యవ్వన స్థితి నేను ఆ టైంలో. అప్పుడు నాకు 33, 34 ఉండొచ్చు, నడి వయసు. అది యంగ్ వయసు అంటాను, నడి వయసు కాదు అది, నడి వయసు 50. నేను అంటాను యంగ్ వయసు, ఎందుకంటే అది ఏజ్ ఇస్ ద నంబర్, ఇట్స్ జస్ట్ అ నంబర్. అది ఏజ్ ఏమి ఇది కాదు, కానీ మనం ఏది ఆలోచిస్తానో నువ్వు ఆ విధంగా అవుతావు. అదొక చిన్న, అంటే వయసు, అంత చిన్న వయసులోనే యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు చూసి, అయ్యో నీ చెయ్యి ఇట్లా అంతా కూడా విషయం అయిపోయింది, ఇది మేము తీసేయాలమ్మా, నువ్వు అప్పుడే బ్రతుకుతావు అన్నప్పుడు నాకు, అంటే నేను క్రైస్తవురాలై ఉండి, క్రిస్టియన్గా ఉండి, చిన్నప్పటి నుంచే చర్చ్కి నేను వెళ్తుండే, సండే స్కూల్కి వెళ్తుండే, ఎన్నో కథలు వింటుండే. నాకు యోబు కథ గుర్తొచ్చింది. వినుట వల్ల విశ్వాసం, అది క్రీస్తు గురించి వినాలి అని అంటారు కదా, అది సత్యము. నేను ఆ యోబు కథ గుర్తొచ్చి, యోబు అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. అన్నీ ఒకటే రోజు ఎన్నో భయంకరమైన పరిస్థితి ఆయన స్థితిలో మనం లేము, నేను లేను, కానీ కొన్ని నా దగ్గర పోయినప్పుడు కూడా నాకు దేవుని మాట గుర్తొచ్చింది. యోబు, దేవుడు ఇచ్చాను, ప్రభు ఇచ్చాను, ప్రభు తీసుకున్నాను, ఆయనకే మహిమ కలుగునుగా. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా నేను ఈ లోకం వదిలిపో కదా, అన్నీ ఆయన ఇచ్చిండు కాబట్టి ఆయనకే మహిమ అని, ఆయనకే స్తుతి కలుగునుగా, కానీ స్తుతి చెల్లించాడు. ఆ మాట నన్ను ధైర్యపరిచింది. ఆ సమయంలో ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి, నాకు చాలా పెద్ద ఆపరేషన్ అయింది, దాని చెయ్యి తీసేశారు, నాకు ఇక్కడ నుంచి అన్ని కుట్లు, నేను అసలు లేవలేని పరిస్థితి, నా శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా పోయింది. నన్ను తీసుకొచ్చి ఐసీయూ రూమ్లో వేసేశారు. ఐసీయూలో వేసినాక అక్కడ నేను బెడ్ మీద పడుకొని ఉన్నాను, ఎవరు కూడా నా పక్కన లేరు. నేను లోకమంతా కూడా నా లోకం, నా ఫ్రెండ్స్ నా వాళ్ళు, నాకు ఒక బంధువులు నా వాళ్ళు, నా భర్త, నా పిల్లలందరూ కూడా నా వాళ్ళు అనుకున్నాను. కానీ ఆ పరిస్థితి ఎట్లా అంటే, మనం అన్ని లోకంలో పంచుకోగలుగుతాం. నీకు డబ్బు ఉంటే పంచుకుంటావు, నీకు బట్టలు ఉంటే పంచుకుంటావు, ఆహారం ఉంటే లేని వారికి ఇస్తుండొచ్చు, కానీ శ్రమ నువ్వు ఎవరితో పంచుకోలేవు. శ్రమ నువ్వే, అది నువ్వు సహించాలా, భరించాలా, దాని నుంచి బయటికి రావాలి. ఆ శక్తి నీకు అవి కావాలంటే ప్రభు ఒక్కడే ఇవ్వగలుగుతాడు, అది నీ వల్ల కాదు. నేను ఎన్నో చూశాను, ఈ రోజు వరకు ఎంతోమంది ఆ శ్రమలు ఉన్న వారు సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు అనేకులను నేను చూశాను నా కళ్ళ ముందు. సో ఆ ఒక శ్రమ ఎటువంటిదంటే, నా చేతికి అన్నీ కూడా సూదులు గుచ్చేసి ఇక్కడ నుంచి రక్తం తీసేస్తున్నారు, కాళ్ళ నుంచి రక్తం తీసేస్తున్నారు. 2 సిలువ ఎట్లా దేవుడు సిలువ మీద బలైండి, అట్లనే నేను ఒక బెడ్ మీద పడి ఉంటే ఈ చేతి అంతా కూడా బ్యాండేజ్, ఇక్కడంతా కూడా రక్తం తీసి, నా ముక్కులంతా పైప్స్, నా కాళ్ళ నుంచి రక్తం, ఏం చేస్తున్నా నాకు అర్థమవుతలే. ఎటువంటి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఆ స్థితిలో నేను ఎక్కడన్నా ఇట్లా గోక్కోవాలన్నా కూడా నేను గోక్కోలేను, అంటే అంత నిస్సహాయ స్థితి. అటువంటి స్థితిలో నేను ఎంత ఏడుస్తున్నాను, అమ్మ నా దగ్గరికి రా. ఏదైనా నొప్పి తగిలినప్పుడు మనం ఎప్పుడు ఫస్ట్ నోట్ నుంచి వచ్చే మాట తల్లి, అమ్మ అంటాము. నేను 4 రోజులు అమ్మ అని పిలిచినా కూడా అమ్మ నా దగ్గరికి రావడానికి వీల్లేదు, ఎందుకంటే నా గాయాలు అంటే ఇన్ఫెక్షన్ అవుతుందని డాక్టర్స్ ఎవరు కూడా రానిలే. బయటనే అమ్మ, నా భర్త, నా పిల్లలందరూ బయటనే ఉండే. నేను అప్పుడు ఏడ్చినప్పుడు అమ్మ అమ్మ అని ఏడుస్తున్నా, ఎవరికి కూడా చెప్పలేను నా వేదన, నా బాధ. ఎవరన్నా కావాలి, నా మాటలు వినాలి అని నాకు ఆశ ఉండే. ఆ టైంలో ఎవరు లేరు నా దగ్గర. 4 దినాలు అయినాక 5వ దినం నా ఒక రోదన, నా బాధ, నా వేదన మాట మారిపోయింది. నేను అమ్మ దగ్గర నుంచి తండ్రి అని మొరపెట్టడం ప్రారంభించాను. అయ్యా, అబ్బా అన్నట్టు మొరపెట్టాను. అంటే తండ్రి, ఎందుకు నేనే, నాకే ఇష్టమా, ఎందుకు వై ఇట్స్ మీ లార్డ్, నన్ను తీసేసుకో ఇక్కడ నుంచి, ఈ బాధ నేను భరించలేకపోతున్నా, నాకు నొప్పి లేస్తుంది, ఇష్టం ఉన్నట్టు గుర్చేస్తున్నారయ్యా అని ఏడవడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నేను అట్లా ఏడుస్తున్నానో, నా దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఆయన కళ్ళుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, ఆయన జీవము గల దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఎప్పుడైతే నేను ఆ విధంగా పలికినప్పుడు నాకు దేవుడు ఒక గొప్ప దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో ఆయన నాకు చూపించింది ఏంటంటే, ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు వచ్చి 3.5 సంవత్సరాలు ఎంతో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేశాడు. అద్భుత కార్యాలు ఎవరు చేయలేంత అన్నీ చేశాడు. ఆయన శిష్యులందరూ కూడా ఆయన చేసే అద్భుతాలు అందరూ చూశారు. చూసినాక ఆయన ఒకరోజు నా కోసము, నీ కోసము గొప్ప త్యాగం, అంటే ఆయన అది సామాన్యమైన మరణం కాదు, భయంకరమైన మరణం ఆయన పొందాడు సిలువలో. ఆయన చివరి బొట్టు రక్తము, చివరి బొట్టు కూడా ఒకటి లేని, ఎంత భయంకరమైన మన ఇప్పటిదాకా ఎక్కడ కూడా అటువంటి మరణం ఎవరు కూడా పొందలేదు. ఆయన పాపుడు కాదు, ఆయన నీతిమంతుడు. నా పాపం కోసం, నీ పాపం కోసము ఆయన ఎంత భయంకరమైన మరణం పొంది, ఆయన మరణం పొంది సమాధిలో ఉన్న దేవుడు కాదు. అందరి సమాధులు మూయబడి ఉన్నాయి, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి తెరవబడి ఉన్నది. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు ఆయన, సజీవుడు, జీవం గల దేవుడు. ఆయన ఇప్పుడు చనిపోయి లేడు, 3వ దినం తిరిగి లేచాడు. లేచినాక ఒక విడిది గదుల్లో ఆయన శిష్యులు ఉన్నప్పుడు వారికి దర్శనం ఇస్తాడు.
అప్పుడు ఆయన వచ్చినప్పుడు అందులో శిష్యులు అందరూ కూడా గుర్తుపడతారని ఒక అతను గుర్తుపట్టాడు. ఆయన తోమ గుర్తుపట్టకుండా ఆయన అంటాడు, అసలు నువ్వు ప్రభు అయితే నీ గాయాలు చూయించి అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని యోహాను రాసిన సువార్తల్లో ఉంది. సో ఆయన చూచి ఆయన గాయాల్లో చూసి వేలు పెట్టి చూసి నమ్ముతాడు. అప్పుడు ప్రభు అని అంటాడు, అంటే దేవుడు నాకు చూపించింది ఏంటంటే, నాకు ఇదంతా దర్శనంలో దేవుడు చూపించున్నాడు. అంటే నేను ఈ గాయాలు నీకు ఎందుకు ఇస్తున్నానంటే, బిడ్డ నేను అనేకుల తోమల ముందు నేను నిలబెట్టబోతున్నాను. నీ గాయాలు చూయించు, నేను జీవం గల దేవుడు నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తం సాధ్యమని అన్నాడు. అది నిన్ను నేను ప్రేమించి గాయాలు వేసాను. మనిషి కళ్ళతో చూసినాకనే మనిషిని నమ్ముతారు. నోరుతో మనము నాకు కడుపు నొప్పి వచ్చింది, నా తల నొప్పి వచ్చిందంటే అదేముండదు. కానీ నేను ఇప్పుడు నా గాయాలు చూపిస్తాను. నా శరీరంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కుట్లు ఉన్నాయో మీకు రుజువు మీ కళ్ళతో చూడవచ్చు. మీరు పట్టుకొని నా చేయి చూడవచ్చు, నా చేయి లేదు. ఆ విధంగా నాకు చూపించినప్పుడు నాకు అర్థం కాలేదు. ఒక దేవుడు చెప్పిన వర్తమానం ఆ ఒక డ్రీమ్లో నాకు అర్థం కాలేదు. కొన్ని రోజులు అయినాక నేను మర్చిపోయాను. కానీ 15 రోజులు అయినాక నా ఒక హాస్పిటల్లో ఈ చెయ్యి డ్రెస్సింగ్ చేయడానికి వచ్చారు. ఇది డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఈ చెయ్యి తీసి డ్రెస్సింగ్ చేస్తుంటుంటే ఆ డ్రెస్సింగ్ తోటే నా కుట్లు రావడం మొదలుపెట్టాయి. ఒక్కొక్క కుట్టు ఇట్లా వచ్చేస్తుంది, దాంతో ఇట్లా వస్తుంటే ఆ కుట్టుతో సహా దారంతో ఆ కాటన్తో వచ్చి రావడం, ఇది పువ్వులాగా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన వెంటనే నన్ను మళ్ళీ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. లోపల తీసుకెళ్ళి ఇది రక్తం కారిపోతుంది. అప్పటికే నా శరీరంలో రక్తం అంతా పోయి రక్తాలు ఎన్నో యూనిట్స్ నాకు ఎక్కేస్తున్నారు. చిన్న పిల్లలాగా అయిపోయాను నేను, బక్క చిక్కిపోయి చిన్న పిల్లలాగా. ఎవరు కూడా నన్ను గుర్తుపట్ట, ఎంతో అందంగా ఎంతో బలంగా ఉన్నదాన్ని చిన్న పిల్లలాగా మారిపోయాను. ఈ ఒక రక్తం అంతా పోతుంటే నన్ను లోపల తీసుకెళ్ళి ఎమర్జెన్సీగా తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్లు తీసుకెళ్లారు. ఎనస్థీషియా పెట్టలేరు, ఎందుకంటే ఆల్రెడీ నాకు పెట్టి కొన్ని రోజులే అయింది. సో పెట్టకుండా ఉన్నప్పుడు ఒక డాక్టర్ని వెంటనే ఆ డాక్టర్ వచ్చి ఇక్కడ అన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇదంతా కూడా నమ్మకాడానికి, రక్తం ఆగిపోవడానికి. కానీ రక్తం పోతూనే ఉంది, అది కారిపోతూ ఉంది. నా శరీరంలో ఆల్రెడీ నా రక్తం చాలా తక్కువ ఉంది. ఇంకా అది ఇట్లా పోతున్నప్పుడు వెంటనే డాక్టర్ ఒక నర్స్ని ఒక కాళ్ళు పట్టుకోమని చెప్పాడు. 2 కాళ్ళు ఒక నర్స్ పట్టుకుంది, ఒక నర్స్ చేయి పట్టుకుంది. నాకు నాదొక చెయ్యి ఇట్లా పెట్టి నా తల ఇట్లా పెట్టేసి నా నోట్లో ఒక బట్ట పెట్టేశారు. నేను అసలు ఏమవుతుందో కూడా నాకు తెలియదు, అంత భయంకరమైన నొప్పితో నేను బాధపడుతున్నాను. వెంటనే ఆ నొప్పిలో ఆ బట్టు పెట్టేసి డాక్టర్ ఇట్లుండి వెంటనే నేను చూస్తున్నా, నా కన్నుతో నేను చూస్తున్నా నా శరీరం ఒక సూది దారంతో కుట్టడం మొదలుపెట్టారు. ఒక సూది ఇట్లా గుచ్చుకుంటేనే మనము ఏడుస్తాము, అమ్మా అని అంటాము. అటువంటిది నా తల ఇట్లా పక్కకు పెట్టేసి సూది దారంతో కుట్టడం స్టార్ట్ చేశారు. ఆ నొప్పి నేను ఒక మాటతో చెప్పలేను, నాకు మాటలు చాలా కరువు అవుతుంది. ఒక సినిమాలాగా నేను చెప్తుంటే సినిమా అనుకుంటారు, కానీ అది పోయిన వాళ్ళకి తెలుసు ఆ శ్రమ ఎటువంటిదో. భయంకరమైన శ్రమ. అది తీస్తున్నప్పుడు నేను అరుస్తున్నాను, అమ్మ నాన్న నా వల్ల కాదు, నన్ను తీసేసుకో అనేసి దేవుని మొరపెడుతున్నాను. నేను అంత గట్టిగా అరుస్తుంటే నా అన్ని కుట్టేసి మళ్ళీ నన్ను తెచ్చి బెడ్ మీద పడేసిండ్రు, ఒక జీవ శవాన్ని పడేసినట్టు పడేశారు. నా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, కొన్ని రోజుల్లో నాకు ఏ మందులు వేసినా కూడా నా శరీరానికి ఏది కూడా అది పని చేయడం లేదు. వెంటనే డాక్టర్స్ నా తల్లిని నా భర్తను పిలిచి, ఈమె ఒక 24 గంటల్లో ఈమె చనిపోతుంది, మీరు వెళ్ళి మీ చుట్టాలకు అందరికీ చెప్పండి, ఎందుకంటే 24 అవర్స్లో చనిపోతుంది, ఎందుకంటే ఏ మందులు కూడా ఈమెకు పని చేయడం లేదు, శరీరంలో అంతా రక్తం వెళ్ళిపోయింది అన్నప్పుడు మా తల్లి చాలా ప్రార్థిస్తుండే. నా తల్లి బాగా బాధపడి, అయ్యా చిన్న పిల్లలు ఉన్నారు నా బిడ్డకు, నా పిల్లలు అనాథలు అవుతారు తల్లి లేనంటే. అమ్మ మేము చేసింది మేము చేసినాము, ఇంకా నువ్వు ఏ దేవుడికి మొక్కుంటావు మొక్కో, కానీ ఒకటి చెప్పగలను, ఆమె బ్రతుకుతే మీకు చాలా కష్టము. ఆమె గాయం తల ఎట్లుందంటే ఆమె పిచ్చిదైపోతుంది. పిచ్చితే బట్టలన్నీ చింపుకొని రోడ్డు మీదన్నా వెళ్తుండొచ్చు, లేదా ఆమె మర్చిపోయి మిమ్మల్ని కొడుతుండొచ్చు. మతి మరుపు అంటే అందరినీ మర్చిపోతుంది. ఆమె గాయం అంత భయంకరంగా ఉంది. ఆమె చనిపోవడమే మేలు, ఎందుకంటే ఆమె బ్రతికుంటే మీకు చాలా శ్రమ, మీరు శ్రమ పడాలి ఆమెకు ఓపికతో, మీరు చూడలేదు, ఆమె చనిపోతేనే బెటర్ అని అన్నారంట. అటువంటి స్థితి. 24 గంటల్లో మీరు అందరినీ పిలువన్నప్పుడు నా ఒక బంధుమిత్రులు అందరూ కూడా అక్కడ వచ్చారు. నేను చనిపోతాను, ఎందుకంటే డాక్టర్స్ చెప్పిన మాటనే అందరు నమ్ముతారు ఈ దినాల్లో. కానీ వైద్యుడి కంటే గొప్ప వైద్యుడు ఒకరు ఉన్నారని మర్చిపోతారు. ఆయన ఏంటంటే అన్నీ కూడా తిరగరాసే దేవుడు. ముందున్నవాన్ని వెనుక తెస్తాడు, వెనుకున్న వాళ్ళని ముందు పెడతాడు. హల్లెలూయా. అటువంటి దేవుడు అటువంటి దేవుడు. కానీ ఇప్పటిదాకా ఎవరికి అటువంటి దేవుడి మీద విశ్వాసం లేదు. అంటే ఆయన ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తావని. ఆవగింజంత విశ్వాసం కూడా ఈ మనిషిలో లేదు. కానీ ఆ పరిస్థితిలో నేను చనిపోతా అన్నప్పుడు అందరూ వచ్చారు. నా భర్త ఏంటంటే నేను చనిపోతాను అనేసి తెలిసి ఒక సమాధి స్థలాన్ని ముందే వెళ్ళి అక్కడున్న వాచ్మెన్తో, ఇక్కడ సమాధి నా భార్యను తీసుకొస్తాం 24 గంటలో, ఇది సిద్ధపరచండి, నేను నీకు ఫోన్ చేస్తాను,
ఫోన్ చేసినప్పుడు నువ్వు తవ్వడం మొదలుపెట్టు, ఇక్కడ స్థలం ఉందా లేదా అని ఆయన చూడడానికి వెళ్ళాడు. నేను బ్రతికే ఉన్నాను, ఇంకా చావలేదు. లోకంలో ఎవరికి కూడా అట్లా ఉండదు, అంత అదృష్టం ఉండదు బ్రతికున్నాక సమాధి చూడడానికి. కానీ నాకు ఆ ఒక పరిస్థితి ఏర్పరిచింది. అంటే అంత దేవుడు అంటే డాక్టర్ని అంత నమ్మాడు. ఆయన తప్పు కాదు, డాక్టర్ని నమ్మాడు. అంటే ఏది డాక్టర్ చెప్పినా కూడా ఇవాళ రేపు అదే నమ్ముతాం. కానీ దేవుడు నన్ను ఇర్మియాకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఆయన నిర్మించుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు అన్నట్టు. అంటే ఆయన ప్రవక్తగా ఎట్లా ఇర్మియాను చేశాడో నన్ను కూడా ఆయన బిడ్డగా ఎన్నుకున్నాడు. ఈరోజు సాక్ష్యం చెప్పాలి, నువ్వు ఇక్కడికి వస్తావు, నేను మాట్లాడాలి. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ సమయాన్ని, సందర్భాన్ని, నోటి మాటలన్నీ కూడా ఆయన ముందే ఆయన జీవగ్రంథంలో రాసి ఉన్నాయి. అనుకూలపరిచాడు ఇవన్నీ చేసి. అంటే నేను ఊహించలేదు. కానీ ఇది తల్లి గర్భంలోనే ఆయన సమస్తం ఎరిగి ఉన్న దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. సో ఆయనకు తెలుసు నా గురించి, కానీ మనుషులకు తెలియలేదు. ఆయన వెళ్ళి అక్కడ చూసేసి వచ్చేసాడు. 24 గంటలు అయినాక జనాల్లో ఎంతోమంది చుట్టాలు వచ్చేసి ఇంకా నేను చనిపోతాను అనుకున్నారు. కానీ ఆ రోజు 1 రోజు అయింది, 2 రోజులు అయింది, కొన్ని రోజులు కూర్చున్నారు, కానీ నేను చావలే. వాళ్ళందరూ విసుకొచ్చి వెళ్ళిపోయినాక డాక్టర్స్ ఎట్లా అంటే నన్ను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు అన్నట్టు. నేను చనిపోతా అని వాళ్ళు అంతా కూడా అనుకున్న వాళ్ళు 80% మంది ఎంతో ఆరోగ్యంగా ఉండి డబ్బున్నోళ్ళు, ఐశ్వర్యవంతులు ఈరోజు భూమిలో లేరు. వాళ్ళు ఎంతోమంది నిద్రిస్తున్నారు దేవుని. కానీ నేను ఎందుకు బ్రతుకున్నానంటే వాక్యంలో స్పష్టంగా చెప్తాను. 118 కీర్తన 17:18 అంటే చావవు సజీవుడవై యెహోవా క్రియలు వివరిస్తా. ప్రభు కఠినంగా శిక్షించాడు, కానీ మరణానికి అప్పచెప్పలేదు. నేను బ్రతుకున్నానంటే ఆయన క్రియలు వివరించడానికి దేవుడు నాకు ఇంకా ఆయుష్ను పొడిగించాడు. అంటే ఆయన క్రియలు చెప్పడానికి అది అంత సులభం కాదు. ఎన్ని పరిస్థితులు ఎంత సులభం. కానీ ఆయన ఎందుకంటే తల్లి గర్భంలోనే నన్ను ముందే నిర్మించుకున్నాడు. ఆయన ఒక బిడ్డగా ఉండి ఈరోజు నేను సాక్ష్యం చెప్పాలని. సో నేను చావలేదు, కానీ చాలామంది చనిపోయారు. ఎంతోమంది చూసి వెళ్ళిపోయారు. ఆయన ఇంటికి నన్ను తీసుకొని వచ్చారు. ఇంటికి తీసుకొచ్చాక నా భర్త ఇంట్లోనే మా అమ్మని అన్ని సేవ చేస్తుండే. ఒకరోజు నా అమ్మ బయట కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు నేను లేవలేను. ఒక ముసలామెలాగా సంకలో చేతులు లేపాలి, నడవలేను, వంగిపోయిన స్థితి. నాకేది కూడా తెలియదు. అంటే తలంతా కుట్లు, ఇక్కడ నుంచి నల్ల కుట్లు, నా అందము అంతా కూడా వికారంగా అయిపోయాను నేను. అటువంటి స్థితిలో నా భర్తను నేను వాష్రూమ్కి వెళ్ళాలి, నన్ను బాత్రూమ్కి తీసుకెళ్ళండి అన్నప్పుడు నా భర్త ఈ ఒక 2 చేతులు సంకలో పెట్టి బాత్రూమ్ తీసుకువెళ్ళినప్పుడు నా బెడ్రూమ్లో పక్కకే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. ఆ బెడ్రూమ్లో బాత్రూమ్ తీసుకెళ్లే ముందు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి నీ ముఖం నువ్వు చూసుకో అని చూపించాడు. నేను చూడంగానే చాలా భయపడిపోయినా. అంటే ఎంతో అందంగా ఉన్నదాన్ని, అందవికారంగా, అంటే అన్ని నల్లగా దారాలు, అంతా కూడా గుండు, చెయ్యి లేకుండా బక్క చిక్కిపోయి ముసలామె కంటే ఘోరంగా నేను వంగిపోతున్నాను. నిలబడలేను. 2 చేతులు పట్టుకొని నన్ను నిలబెట్టాల. నన్ను చూసి నా భర్త ఏమన్నాడంటే, చూడు నువ్వు ఒకప్పుడు అందంగా ఉన్నప్పుడు నేను అనుకున్నాను ఎంత అందంగా ఉన్నావు, నేను ఎవరు చూస్తారో ఎవరు మాట్లాడతారో అన్న ప్రతిదినము నేను టెన్షన్ పడ్డాను. కానీ ఇప్పుడు అన్నీ కూడా నువ్వు కోల్పోయింది, నీకంటే నేను చాలా అందంగా ఉన్నాను అనేసి వెంటనే కిచెన్లో వెళ్ళి ఒక చిన్న గిన్నె తీసుకొచ్చి నా చేతిలో పెట్టి అన్నాడు, నువ్వు ఎట్లా కనబడుతున్నావు తెలుసా, నువ్వు పోయి రైల్వే స్టేషన్లో అడుక్కున్న దానికి నాకు కనబడుతున్నావు, నువ్వు నా భార్యకి ఇంకా పనికిరావు, నేను ఇంకొక ఆమెను వివాహం చేసుకుంటాని మరణ పడక నుంచి నేను వచ్చాను. ఆ స్థితిలో భర్త ప్రేమ, ఆప్యాయత, అనురాగము, అంటే అన్నీ కూడా ఆడది కోరేది ఏంటంటే ఏది లేకున్నా కూడా భర్త ప్రేమ ఉంటే చాలు అనుకుంటారు. ఆ స్థితిలో భర్త అన్న మాటలు ఏంటంటే, నువ్వు చాలా నాకు అసహ్యంగా కనబడుతున్నావు, అడుక్కున్న దానికి అలా కనబడుతున్నావు, నిన్ను ముట్టుకుంటే పాము తేళ్ళు ముట్టుకున్నట్టుంది నాకు అని నన్ను అవమానపరిచాడు. ఆ మాటలు ఎంత గాయపడ్డానంటే నేను ఆయన కోసం 4 సార్లు నేను సూసైడ్ చేసుకున్నాను. ఆయన ప్రేమ కోసం నేను ఎంతో తాపత్రయపడ్డాను నా భర్త అనేసి. అదే భర్త ప్రతిదినం లేచి ఐ లవ్ యూ అన్న నోరే నా అందం పోంగనే ఐ హేట్ యూ అని అన్నాడు. నువ్వు ఒక పెద్ద 0 అని చూపించాడు, నువ్వు పెద్ద 0, దేనికి కూడా పనికిరావు, నువ్వు అంత పెద్ద 0 అనేసి ఆయన నన్ను అవమానపరిచాడు. అప్పుడు నా గుండె బద్దలైపోయింది. అంటే శారీరకంగా నేను ఆల్రెడీ చనిపోయి ఉన్నాను, మానసికంగా కూడా చనిపోయాను. ఎంత కుమిలిపోయానంటే అవును కదా నిజమే అని చెప్పేది. నా అందం లేదు, నాకు బలం లేదు, అన్నీ పోయినాయి, నేను ఈయన కోసం దేనికి కూడా పనికి రాలేను, కరెక్టే అనేసి నేను ఆయన ఇంకొక ఆమెను చేసుకుంటా అన్నా కూడా వెంటనే నేను అన్నాను, అవునండి మీరు చేసుకోండి, ఇంకొక ఆమెను చేసుకుంటా అంటే పర్లేదు, నాకు ఇంట్లో ఒక పనామెలుగా నేను పడుంటే ఒక ముద్ద పెట్టండి నాకు, అంతేగాని మమ్మల్ని నా పిల్లల్ని వెళ్ళకండి, వాళ్ళకి తండ్రి అవసరము అని నేను చెప్పాను. కానీ కొన్ని నెలల్లోనే ఆయన నన్ను నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నా జీవితం ఎంత భయంకరంగా అంటే
నేను చెప్పలేను. నా దగ్గర ఉన్న అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయాక నా దగ్గర ఏది లేదు, ₹1 కూడా లేదు. నా తల్లి నా దగ్గర ఉండే నన్ను చూసుకోవడానికి. నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేకుండే. అన్నీ కూడా నా బంగారం అన్నీ కూడా తీసుకెళ్ళాడు. నాకు ఆరోగ్యం పోయింది, అందం పోయింది, భర్త పోయిండు, డబ్బులు పోయినాయి, ఆస్తి పోయినాయి, అన్నీ పోయాయి. అన్నీ పోయాక ఇంకా నన్ను ఎందుకు బ్రతకాలి అసలు అన్నీ. నా తల్లి నన్ను చూసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా నేను చాలా చిత్రవద. అంటే నేను ఇన్ని గోళీలు వేసుకుంటే కానీ నేను నిద్రపోలేను ఆ నొప్పిలతో. ఈ నొప్పిలేమో కానీ హృదయానికి ఉన్న నొప్పి అసలు ఎవరు కూడా దానికి మందు లేదు. అందుకే అన్న హృదయం మోసకరమైన ఘోర వ్యాధి. అన్నిటికీ మందు ఉంటుంది కానీ హృదయానికి, అంటే ఆ హృదయం నన్ను ఆయన వదిలిపోయిన బాధ అదే ఉండే. అయ్యో అని బాధపడుతూ ఉన్నా. ఆ హృదయం నాకు చెప్పిన మాట ఏంటంటే, ఇంకా నువ్వేం బ్రతుకుతావు, ఇంకా నువ్వు చచ్చిపో, ఇంకా నువ్వు దేనికి పనికిరావు, నువ్వు జీరోనే. ఆయన జీరో అన్నది నాకు చాలా స్టాంప్ పడిపోయింది లోపల. ఇంకా నువ్వు జీరోనే, నువ్వు బ్రతకలేవు, ఇంకా పోయి చనిపో అన్నప్పుడు నేను ఒకరోజు మా అమ్మను మా పిల్లల్ని పడుకొని ఉన్నప్పుడు లేచి నేను నడవగలుగుతున్నప్పుడు కొంచెం నాకు శక్తి వచ్చింది. ఆ టైంలో నేను చనిపోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఇంటి పక్కనే రైల్వే స్టేషన్ ఉండి అక్కడికి వెళ్ళి చనిపోవడానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఎంతనో తిట్టుకుంటా నేను అక్కడికి వెళ్ళిన రైల్వే స్టేషన్కి. నాకు బాగా గుర్తుంది, ఒక పిచ్చిదానిలాగా తల కొట్టుకోవడము. అసలు ఇంకా అందరు పిచ్చోళ్ళే అనుకున్నారు. రాత్రి అడుచుకుంటూ పోయాను నేను రోడ్డు మీద అంతా. అట్లా అని రైల్వే స్టేషన్ లోపలికి పోయి దేవుడితో అన్నాను, నన్ను ఎన్నోసార్లు నేను చావాలనుకుంటే నన్ను చావనీయలేను, కానీ ఇప్పుడు మాత్రము ట్రైన్ రాగానే దునికేస్తా, ముక్కలు ముక్కలు అయిపోతుంది. నాకు తెలుసు ఇక్కడ చనిపోతే నేను నరకానికి వస్తానని, కానీ ఇక్కడ ప్రతిదినం నువ్వు నాకు నరకం చూపిస్తున్నావు, నాకు బ్రతికిచ్చి నువ్వు ఏం చేస్తున్నావు, అసలు నువ్వు దేవుడనా, నువ్వు దేవుడు కాదు అసలు అని ఎంతో తిట్టి నేను చనిపోవడానికి రెడీ ఉన్నాను. అక్కడ ఒక చిన్న రాయిలో లోపలికి వెళ్ళి కూర్చుని అక్కడ బిచ్చపాలు అందరూ కూడా మంచిగా పడుకొని ఉన్నారు, కానీ నాకు నిద్ర వస్తలేదు. వీళ్ళందరూ ఇంత బాగా పడుకున్నారు, పేపర్ వేసుకొని మంచిగా పడుకున్నారు, నాకు నిద్ర వస్తలేదు. నేను ఇన్ని వేసుకున్నా కూడా, ఎందుకంటే నా హృదయం చాలా గాయపడ్డది. ఈ యొక్క గాయాల కంటే హృదయం చాలా గాయపడ్డది. నా మనిషి అన్నోడే నన్ను బాధ పెట్టినప్పుడు అది వేరేగా ఉంటుంది, ఎంతో భయంకరం. సో ఆ విధంగా అనుకొని ఇంకా చనిపోవడానికి ఒక చిన్న పేజర్, ఆ టైంలో ఈ మొబైల్స్ కాదు పేజర్స్ ఉండే, ఆ పేజర్లో నేను అందరికీ మెసేజ్ ఇచ్చాను, రేపు మా ఇంటికి రండి, ఒక సర్ప్రైజ్ ఉంటుందని మెసేజ్ ఇచ్చి నేను ఇంకా అక్కడ కూర్చొని అరుచుకుంటూ తిట్టుకుంటూ దేవుని నేను ఆ టైంలో అక్కడ ఉన్నాను రాత్రిలో. అంత లోపల నా ఇంటి ముందే నా తమ్ముడు ఉంటుండే. ఆ తమ్ముడు ఆ పేజర్లో మెసేజ్ చూసి, అరే ఇప్పటిదాకా అక్క దగ్గర ఉన్నాను, ఇప్పుడేంటి మళ్ళీ మెసేజ్ ఇచ్చింది, సర్ప్రైజ్ ఏంటి అని మా ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు మా ఇల్లు బోల్ట్ బయట నుంచి బోల్ట్ వేసేసి వెళ్ళిపోయాను. ఆ బోల్ట్ తీస్తే నేను లోపల అమ్మ పిల్లలు ఉన్నారు కానీ నేను లేను. తలుపు తీసి చూసి అమ్మ అక్క ఎక్కడ ఉంది, అమ్మ ఆశ్చర్యపోయింది. అరే ఇక్కడ పడుకొని ఉండే, ఎక్కడ పోయిందంటే అక్క లేదు, అమ్మ నాకు తెలుసు అక్క చనిపోవడానికి వెళ్ళిండొచ్చు, ఇక్కడ బోల్ట్ వేసి. వాళ్ళకి తెలుసు నేను చాలా ఫ్రస్ట్రేషన్, చాలా డిప్రెషన్లో ఉన్నాను, గాయపడి ఉన్నాను. సామాన్యంగా ఈ దినాల్లో కూడా ఎవరైనా గాయపడితే వెంటనే చావాలని అనుకుంటారు, కానీ దేవుని మహాకృప ఏంటంటే మరణాన్ని తప్పించడం యెహోవా వశము. హల్లెలూయా. అంటే నేను చనిపోవాలనుకున్నాను, కానీ అక్కడ ఈయన మా తమ్ముడు పక్క వాళ్ళను డోర్ కొట్టి మా అక్క ఇట్లా లేదు అన్నప్పుడు వాళ్ళందరూ కలిసి రైల్వే స్టేషన్కి వచ్చేసారు. నేను లోపల రైల్వే స్టేషన్లో ఒక రాయి మీద కూర్చున్నా, దేవుని తిట్టుకుంటున్నప్పుడు నా ముందు నుంచి ఒక ముసలాయన మంచి చిరునవ్వుతో నా దగ్గరకు వస్తున్నాడు. అమ్మ నువ్వు ఈ రాత్రిలో ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను అన్నాను, ఇక్కడ డాన్స్ ఆడుతున్నాను, రాత్రిలో డాన్స్ ఆడడానికి వస్తాను. ముసలాడు, నీ పని నువ్వు చూసుకోపో అనేసి తిట్టేసిన. అంటే కోపంలో ఉన్న, కోపం ఉన్నప్పుడు ఎవరితో ఏం మాట్లాడ మర్యాద ఉండదు, ఇంకా అన్ని పరిధులు నేను దాటిపోయినాను. అంటే అంత గాయపడ్డాను. నా పని నేను చేసుకుని నువ్వు పో, నీ పని నువ్వు చూసుకోపో అని ఆ ముసలాయన తిట్టినప్పుడు ఆయన నా దగ్గరికి నవ్వుకుంటూ వస్తున్నాడు. నేను ఎంత తిడుతుంటే ఆయన అంత నవ్వుతున్నాడు. వచ్చి నా చేయి ఇట్లా కూర్చున్న దాన్ని పట్టుకొని లేపి, ఆ రాయి నుంచి దగ్గర నుంచి లేపి, నువ్వు చావవమ్మా అనేసి నన్ను పట్టుకొని కొంచెం ముందు ఇట్లా 2 స్టెప్స్ నన్ను ఇట్లా తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన కొంచెం దూరం ఇట్లా 2 స్టెప్స్ ఇట్లా వేసిన వెంటనే నా ముందు నుంచి ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. అప్పటిదాకా ట్రైన్ రాలేదు. నేను ఎన్నో గంటలు, ఆ గంటలో నిమిషాలు నాకు తెలీదు, నేను ఆ ఒక మైండ్ సెట్లో లేను. కానీ అప్పటిదాకా ట్రైన్ రాలేదు. ఎప్పుడైతే ఈ మనిషి నా చేయి పట్టి లేపాడో, 2 అడుగులు వేసానో ఆ ట్రైన్ వచ్చేసింది నా ముందు నుంచి. వచ్చిన వెంటనే నేను ఆయనను చూస్తున్నా. ఆయన ముఖంలో ఎంతో నెమ్మది, శాంతి, చిరునవ్వు. ఎంత మంచి చిరునవ్వు అంటే ఆ చిరునవ్వు చూసి నేను ఇట్లనే ఒక బొమ్మలాగా ఉన్నాను, ఒక శిల్పంలాగా నిలబడి ఉంటే నా చేయి పట్టుకొని ఆయన మాట్లాడింది ఏంటంటే, అమ్మ మీ వాళ్ళు వచ్చారు, నేను పిలుస్తున్నారు. నాకు వినబడలే, ఆయనకు వినబడదు, ఎందుకంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఉన్నాను, చాలా లోపల ఉన్నాను. ఆయనకి ఇట్లా నాకేం మాట్లాడతలే, ఆయన చేయి ఆయన కంట్రోల్లో ఉండిపోయాను నేను. ఆయన నన్ను తీసుకొని రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ వరకు తీసుకెళ్ళాడు. అంతలో మా తమ్ముడు వాళ్ళ పక్క వాళ్ళందరూ వచ్చారు. వచ్చి మా తమ్ముడు నన్ను కొట్టేసిండు. నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నువ్వు పిల్లల్ని వదిలేసి వస్తావు ఇట్లా చావని. నాకు చావాలని ఉంది, నాకు ఇంట్రెస్ట్ లేదు, లైఫ్ నాదంతా కూడా చీకటే.
ఎక్కడ కూడా నాకు వెలుతురు కనబడతలే, భర్త వదిలేసిండు, నా ఒక బలం పోయింది, నా శక్తి పోయింది, నేను ఒకరి మీద దయ మీద నేను బ్రతకాలి. అమ్మ కూడా ఇప్పుడు ఆ వయసులో లేదు, వృద్ధాప్యంలో ఉంది, ముసలామె. ఆమె ఎన్ని రోజులు నాకు చేసి పెడుతుంది, నాకెవరికి నేను ఒక భారంగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి నేను చనిపోవాలని వచ్చాను. కానీ ఈ ముసలోడు నన్ను జావనీయలేదు. ఈ ముసలోడు ఉన్నాడని బతికినా, లేకపోతే చచ్చిపోతుండే అని అంటే, ఏ ముసలోడు గురించి మాట్లాడుతున్నావు అక్క అంటే, ఈ ముసలోడు అని అన్నాను. చూస్తే ఆయన లేడు అక్కడ. హల్లెలూయా, ఆయన లేడు. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయాను. నువ్వు ఒక్కదాన్ని చూశాను నువ్వు వచ్చేటప్పుడు, ఏ ముసలాయన కూడా రాలేదు అన్నప్పుడు నేను అన్నాను, నాతోటి ఒక ముసలాయన నన్ను పట్టుకొని వచ్చాడు అని. అక్కడ వెతికినాం, దొరకలేదు. అయినాక నేను ఇంటికి వెళ్ళి చాలా భయంకరంగా ఏడ్చాను. అసలు నువ్వు దయ్యమా దేవుడా, ఎందుకు నన్ను చావనిస్తలే? నాకు ఎక్కడ కూడా నా ఒక జీవితం ఎక్కడ కూడా మంచిగా కనబట్టలేదు. అంత చీకటే, ఎడారిలాగా ఉంది. హగ్గర్ ఎడారిలో వెళ్ళి ఆమె కన్నీటితో మొరపెట్టినప్పుడు ఆ ఎడారిలో దేవుడు నీళ్లు ఎట్లా ప్రవహింపజేసిండో, ఆ ఎడారైన జీవితంలో నేను కన్నీటి కార్చడము దేవుడు చూసిన దేవుడు అన్నట్టు. ఆ దేవుడు ఎటువంటి దేవుడు అంటే, కన్నీరు కారిస్తే మౌనంగా చూసి మౌనంగా ఉండే దేవుడు కాదు. నేను ఇంటికి వెళ్ళి ఎంత భయంకరంగా ఏడుస్తున్నానంటే, అసలు ఎవరు నువ్వు నాకు చెప్పు, నేను ఎందుకు బ్రతకాలా, దేనికోసం బ్రతకాలా అనేసి నేను ఏడ్చినప్పుడు ప్రభు మాట్లాడే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మొదటిసారి నాతో మాట్లాడింది. ఒక మంచి స్వరం, నేను చెప్పలేను, ఆ స్వరాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. నా చెవులో నాకు మాట వినమని, బిడ్డ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఒకసారి అక్కడ బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఉంది, అది తీయవా, నేను నీతో మాట్లాడతాను. నేను అటు ఇటు తిరిగి చూశాను, అంటే ఏం అర్థం కాలే. నేను నా అపోహన అనుకొని అట్లనే ఉంటే ఆ మాట పదే పదే వినబడ్డది నాకు. ఆ బైబిల్తో నా మాట్లాడాలా, పరిశుద్ధ గ్రంథం తీయు అన్నప్పుడు నేను మళ్ళీ బైబిల్ అదంతా దుమ్ము బట్టి ఉన్నప్పుడు అదంతా దులుపుకొని తీసి ఇట్లా సడన్ ఇట్లా తెరిచినాను. ఇట్లా తెరిచిన వెంటనే అందులో వాక్యం యెషయా 41 అధ్యాయం 10 నుంచి 13 వరకు, భయపడకు, నేను నీకు దేవుడై ఉన్నాను, నీకు సహాయం చేయవాడని నేనే, నీ కుడి చేను పట్టుకొని ఉన్నాను, నేను బలపరచువాని నేనే అని. ఈ యొక్క వాగ్దానాలు ఎట్లా అంటే, ఆయన నేను నీ దేవుడైన నేను దేవుడై ఉన్నాను అన్నాను. అంటే ఇప్పటిదాకా ఆ దేవుని నేను తెలుసుకోలేను. ఈవెన్ బైబిల్లో చర్చికి పోయినాక ఆయన ఎవరో నాకు తెలియదు. అయితే నేను నీ దేవుడై ఉన్నాను, నీకు సహాయం చేయవాడని, నీకు తోడున్నాను అని అంటున్నాడు. అంటే ఎవరు నీకు తోడుండడు, నేను నీకు తోడున్నాను, నీకు సహాయం చేయవాడని, నేను బలపరచేవాడని, నీ కుడి చేయిని పట్టుకొని ఉన్నాను. నా అన్నీ కూడా నేను భయపడ్డాను, నా జీవితంలో ఏ విధంగా బ్రతుకుతానని. నా తోడున్న వాడే నన్ను వదిలేస్తే నేను ఒంటరిగా ఎట్లుంటానంటే, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. నీకు బలం లేదంటే నేను బలం ఇస్తాను అంటున్నాడు. నా కుడి చేయి లేదంటే నీ కుడి చేయిని పట్టుకొని ఉన్నానని అంటుండు. అంటే 41:13 వచనంలో యెషయా, నీ కుడి చేయి నేను పట్టుకొని ఉన్నాను, నా కుడి చేయే కదా పోయింది, ఆ దేవుడు నా చేయి పట్టుకొని ఉన్నాడా అని మొదటిసారి నేను వాక్యం చదివినప్పుడు అది నిజంగా నా గుండెకు తాకింది అన్నట్టు. అంటే నేను ఆలోచింపజేసింది అన్నట్టు. విశ్వాసం అనేది ఆ మాటలతో చాలా ఎన్నోసార్లు బైబిల్ చదివినా కూడా ఏ మాట కూడా మనకు అర్థం కాదు. ఎన్నోసార్లు చదువుతాం కానీ విశ్వసించాం. కానీ ఆ మాటలు నన్ను ఆ సమయంలో బలపరిచినాయి. నేను అన్నాను, ఓకే నువ్వు తోడుగున్నావు కదా, ఈ రోజు నుంచి నీకు నాకు ఒక డీల్. నువ్వు దేవుడైనావనంటే నేను చూస్తాను నువ్వు తోడున్నట్టు. నువ్వు సహాయం ఎట్లా చేస్తావో నేను చూస్తాను. నేను ఇప్పటి నుంచి నేను ఏ దానికి భయపడకు అన్నాడు. 366 రోజులు భయపడకు అని అంటాడు. 365 రోజులు అంటారు. ఒక రోజు సంవత్సరానికి ఒక్కసారి, 4 సంవత్సరాలకు ఒకసారి ఎక్స్ట్రా 1 డే వచ్చినప్పుడు 366 డేస్ లీప్ ఇయర్. సో ఆ టైంలో దేవుడు ప్రతిదినం నీకు వాగ్దానం చేస్తున్నాడు కదా. నేను భయపడను ఇప్పటి నుంచి అని దేవుడితో నేను సరే ఒక నిబంధనకు వచ్చినాను. నువ్వు దేవుడై ఉంటే నేను భయపడను, నువ్వు బలపరచువాడు నువ్వు ఉంటే నేను భయపడను, ఇంకా నువ్వు సహాయం చేయబడుంటే నేను భయపడను అని ఇట్లనే నేను అనుకొని ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి నమ్మి ఏదైతే చర్చ్కు నేను వెళ్తుండే, నా చర్చ్ వాళ్ళందరూ కూడా నేను నేను హాస్పిటల్ ఉన్నప్పుడు అందరు నా గురించి ప్రార్థన చేశారు. అక్కడ చర్చ్కి వెళ్ళి నేను ప్రేయర్ అంతా చేసినాక అందరు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని అక్కడ కూర్చొని ఎంత పిచ్చిగా ఏడుస్తుండే అట్లా పిచ్చి. నా అవసరతలు ఎన్నో ఉన్నాయి. మనిషికి చెప్తే ఈరోజు సహాయం చేస్తుండొచ్చు, రేపు ఎల్లుండి సహాయం చేయరు, మళ్ళీ నన్ను చూస్తేనే దూరం వెళ్ళిపోతారు. నేను మనుషుల మీద ఆధారపడి నువ్వు అన్నావు నువ్వు నా దేవుడై ఉన్నావు అన్నావు కదా, మరి నువ్వు సహాయం చేయను, నాకు తోడున్నా అన్నావు కదా, నువ్వు సహాయం చేయని నాకు అక్కర్ల అవసరతలు దేవుని ముందు నేను చెప్తుండే. ప్రార్థన చేసినప్పుడు మీరు నమ్మరు, అసలు అదే చర్చ్ నుంచి ఎంతోమంది నాకు చెక్స్ ఒక 1 మంత్ 3,000, 5,000, 8,000 చెక్స్ నా చేతిలో ఒక నెల అంటే దేవుడు ఎట్లా అంటే ఒక మన్నాలాగా ఫైనాన్షియల్ మన్నా నా జీవితంలో గురించి. అంటే నేను ఎవరి ముందు పోయి చేసి ఆపలే, ఆయనను నమ్ముకొని నేను అన్నా నువ్వు తోడుగుంటా అన్నావు కదా, ఏదైనా నువ్వు అడుగు నేను ఇస్తాను అన్నావు కదా. అయితే నువ్వు తండ్రి అన్నప్పుడు తల్లిదండ్రులను పిల్లలు మనం ఉన్నప్పుడు మన తల్లిదండ్రులను పోయి అడుగుతాం, పక్కోళ్ళని పోయి అడగం కదా. ఆయన తండ్రి అన్నప్పుడు తండ్రి దగ్గర మనకు పోవడానికి పర్మిషన్ తీసుకోవడానికి అవసరం లేదు. ఆయన అన్నాడు నేను నీకు తండ్రి నీకు తోడున్నాను అన్నప్పుడు ఆయన తండ్రిగా నేను ఎప్పుడైతే మొరపెట్టినానో ఆయన నా తండ్రి అయిపోయాడు. నేను తండ్రికి నా మొర వినపెట్టినప్పుడు
ఎప్పుడైతే నా ఒక అవసరతలు చెప్పినప్పుడు దేవుడు తీర్చే దేవుడు. సో అదే చర్చ్లో ఒక అతను కొన్ని రోజులు ఒక 1 మంత్ కాగానే నా దగ్గరకు వచ్చి, సుభాష్ని నీకు ఒక జాబ్ ఇస్తున్నాను, నేను నా కంపెనీలో నీకు జాబ్ ఇస్తున్నాను, నాకు వచ్చి జాబ్ చేస్తావు అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయినా. నేను 2 చేతులతో ఉన్నప్పుడు జాబ్ చేశా, కానీ ఒక చేతుడు నేను ఎట్లా చేయగలుగుతాను? నాకు ఒక డౌట్. మనం ఎప్పుడు తోమలాగా డౌట్ పడుతూనే ఉంటాము, మన మనుషుల స్వభావం అదే, ఎట్లా. కానీ దేవుడు అంటాడు, నేను నీకు తోడున్నా, నన్ను విశ్వసించు, నేను నీకు తండ్రి అంటే అందే, నన్ను ఎరుగువారు బలం పొంది గొప్ప కార్యాలు చేస్తాడంటారు దానియేలు. ఆయనను ఎరిగి ఉన్నవారు బలం కలిగి గొప్ప కార్యాలు. ఆయనను మనం ముందు ఎరిగి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా సాధ్యమే. ఆయనను ఎరగకుండా ఉన్నాం కాబట్టి అన్ని విషయంలో మనం బలహీనపడుతున్నాం. దేవుడు నన్ను అక్కడ అన్నాడు, నేను ఇక్కడ జాబ్ ఇస్తున్నాను కదా, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నానని. నేను ఆ జాబ్ కోసమని నేను సోమాజిగూడలో ఒకటి ఎయిర్టెల్ ఆఫీస్లో నేను అక్కడికి వెళ్ళాను. ఒక చేతో నేను ఎట్లా చేస్తాను అన్నప్పుడు దేవుడు తోడుగున్నా, నీకు సహాయం చేస్తా, ఇదే పదే. ఇంకా దేవుడు నాకు నేర్పించినది ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏది ఉన్నా కూడా నేను స్తుతించడం దేవుడికి నేర్చుకున్నాను నా శ్రమకాలంలో. స్తుతి అన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు దేవుని స్తుతించలే, అది ముఖ్యంగా దేవుడు నాకు నేర్పించాడు. ప్రతి ఒక్క నిమిషం నేను దేవుని స్తుతిస్తుంటా, థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. ఆ స్తుతించి నేను అక్కడ వెళ్ళినప్పుడు ఆ రూమ్లో ఆ బాస్ కూర్చొని ఉన్నాడు. అతను కూర్చొని ఉండి, సుభాష్ని ప్లీజ్ కమ్ ఇన్ అంటే లోపలికి వెళ్ళినప్పుడు నన్ను చూసి నన్ను ఏది కూడా ఇంటర్వ్యూ అడగలే. నాది అపాయింట్మెంట్ లెటర్ రెడీగా ఉంది, అక్కడ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఈ రోజుల్లో ఎవరు కూడా ఇంటర్వ్యూ తీసుకుంది, ఎవరు జాబ్ ఇవ్వరు. కానీ దేవునికి మహిమ కలుగును కాక, ప్రభుకు ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు. అది ఆ ఒక ఎన్వెలప్ ఇచ్చి, నీది ఈ సీట్ ఇది, నీ పొజిషన్ ఇది అన్నప్పుడు నేను అది తీసి చూస్తే అందులో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కస్టమర్ కేర్ ఆఫీసర్, సీనియర్ కస్టమర్ కేర్ ఆఫీసర్. అదేంటంటే ఎయిర్టెల్లో కాల్స్ తీసుకోవాలి, కస్టమర్ కేర్ది అది కాల్స్ తీసుకోవాలి. దానికి ఇచ్చాడు. ఏమి ఇంటర్వ్యూ అడగవంటే అవసరం లేదు అన్నప్పుడు నన్ను ఒక అతన్ని ఇచ్చి పంపితే నేను ఒక చైర్ దగ్గర ఆయన తీసుకెళ్ళి నన్ను చైర్ మీద కూర్చోబెట్టాడు. పెద్ద హెడ్సెట్స్, మౌత్ ఫోన్ అది ఇట్లా ఉంటుంది, అదంతా నేను ఒక చేతితో పెట్టుకోలేను, అదంతా కూడా వాళ్ళు అడ్జస్ట్ చేశారు. కూర్చుని ఫస్ట్ చైర్ మీద కూర్చున్నప్పుడు, దేవా స్తుతిస్తున్నాను, దేవా నువ్వు నాకు ఈ జాబ్ ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా ప్రభు. అందరూ 2 చేతులతో ఫాస్ట్గా కీబోర్డ్ కొడుతున్నారు, మాట్లాడుతున్నారు. అందరు 2 చేతులు నేను చూస్తున్నాను, నేను ఒక చేతుడు నేను ఏ విధంగా చేయగలుగుతాను, నేను చేయలేను కదా అని ఆ ఒక సందేహం ఎప్పుడు కూడా మనకు వస్తుంటుంది. ఎట్లా అనేది అది ఈజీగా వస్తుంది. దేవా నాకు ఎట్లా అన్నప్పుడు ప్రభు మాట్లాడే దేవుడు. అనుక్షణం ఆయన మాట్లాడతాడు. వినగల చెవులు, గ్రహింపగల హృదయం మనకు కావాలా. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నేను అక్కడ చైర్లో పోయి దేవా స్తుతిస్తూ కూర్చున్నప్పుడు యాకోబు 1:5 ద్వారా మాట్లాడాడు. నీ జ్ఞానం కొదువైతే నన్ను అడుగు, నేను అది నీకు ధారాళంగా ఇస్తాను. అది ఎట్లా దారంగా అంటే విశ్వసిస్తే నీకు అది పొందుతావు. విశ్వాసం ఉండాలి అక్కడ కూడా. సో నీకు జ్ఞానం కావాలి, నువ్వు జ్ఞానం అడుగు బిడ్డ అన్నప్పుడు నేను అక్కడ కూర్చొని జ్ఞానం అడగడం నేర్చుకున్నాను. కూర్చోగానే దేవా నాకు ఇది ఏ విధంగా నాకు చేయాలో నాకు ఇవాన్ని జ్ఞానం ఇచ్చి నాకు నేర్పించి, నేను చేస్తే అన్నిట్లో ఫ్లాప్, నేను చేయలేను, కానీ నీ జ్ఞానంతో నేను సమస్తం చేయగలుగుతాను అని విశ్వాసంతో అడగడం మొదలుపెట్టినప్పుడు 4 నెలలు నాకు చాలా ఇబ్బంది అయింది అక్కడ కూర్చొని చేయడానికి. ఆ తర్వాత 4 నెలలు అయినాక ప్రార్థించి నేను అక్కడ కూర్చున్నప్పుడు నా వేలు నా కంట్రోల్లో ఉండకపోతుండే. కీబోర్డ్ మీద పెట్టినప్పుడు ఎంత ఫాస్ట్ నేను స్క్రీన్ చూస్తుండే, ఈ వేళ్ళంతా కూడా అవి ఏ వర్డ్స్ ఎట్లా కొడుతున్నాయో కూడా నాకు తెలియదు. అంత ఫాస్ట్గా నేను కొట్టేసి అసలు విదిన్ 6 మంత్స్లో నాకు ఆ కంపెనీలో బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ అనే అవార్డు ఇచ్చారు. దేవుని ప్రభువుకు మహిమ కలుగును గాక. మనుషులకు అసాధ్యమైన నా దేవుడికి సమస్తము సాధ్యము అంటే అక్కడ నాకు అవార్డు ఇచ్చినప్పుడు ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్పాడన్నట్టు, సుభాష్ని నాకు తెలుసు ఈమె చేయగలుగుతుందని, ఆమెకు ఒక చెయ్యి లేదు, శరీరం అంతా కూడా కుట్టబడ్డది, అయినా కూడా ఆమె జాబ్ చేయగలిగింది అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చాలామందికి నాకు చేయలేదని తెలియదు. వాళ్ళకి నేను ఏంటంటే నార్మల్గా ఉన్నట్టే ఒక డిపార్ట్మెంటే తెలుసు, వేరే డిపార్ట్మెంట్స్కి తెలియదు. అది ఎప్పుడైతే అవార్డు ఇచ్చారో చాలామంది ఆశ్చర్యపోయారు. అదంతా చెప్పినాక మేము తినడానికి లంచ్కి ఒక కెఫ్టీరియా లంచ్కి అక్కడ పోయి కూర్చొని తినడానికి వెళ్ళినప్పుడు అందరు నా ముట్టుకొని ఏంటి నీకు చేయలేదా, చూపి అంటే నా చేయి చూపిస్తుండే, ఇట్లా చూపించడం అసలు నీకు చేయలేదని తెలీదు, నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటావు, ఎంత ధైర్యంగా ఉంటావు, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, అది ఎట్లా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఎట్లా అన్నప్పుడు నేను అన్న క్రీస్తు చేసినందుకు నువ్వు సమస్తం చేయంటే ఫిలిపి 4:13 అంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ టు స్ట్రెంథన్స్ మీ అని అన్నది 4:13 ద్వారా. అంటే ఆయన ద్వారా నువ్వు సమస్తం నువ్వు చేయగలుగుతావు, ప్రభు ద్వారా నీకు సమస్తం సాధ్యమే. సో అక్కడ ఉన్నప్పుడు నన్ను చూసినప్పుడు నువ్వు ఎంత నవ్వుకుంటా, నీకు ఎంత బోల్డ్గా ఉండడం ఎట్లా,
నువ్వు ఎట్లా చేయగలుగుతావు, ఇంత బోల్డ్గా నువ్వు వచ్చి నువ్వు ఎట్లా చేయగలుగుతావు, నీకు అసలు ఆ శ్రమ అనేది ముఖం మీద కనబడదు అన్నప్పుడు నేను మొదటిసారి దేవుడు నా నోరిప్పి సాక్ష్యం చెప్పు అని అక్కడి నుంచి నా సాక్ష్యం స్టార్ట్ అయింది. వాళ్ళు అన్న మాటలు ఏంటంటే మా మామతో ప్రాబ్లమ్స్, మా అత్తతో ప్రాబ్లమ్స్, పిల్లలతో మేము చనిపోవాలనుకుంటాం సుభాష్ని, కానీ నువ్వు ఇన్ని నొప్పులు ఇన్ని కూడా నీ శరీరం అంతా బట్టలాగా కుట్టబడినా కూడా నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు, అసలు ఎవరికి కూడా మాకు చేయి తెలియదు అన్నప్పుడు నేను ఎప్పుడంటే నా ఆఫీస్లో నేను వెళ్ళినప్పుడు నేను ఎంతో చిరునవ్వుతో, నా నొప్పి ఏది కూడా నా ముఖం మీద కనబడకుండా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలిగిన, ఎందుకంటే ఒక యాక్సిడెంట్ నేను ఎప్పుడైతే చనిపోవాలని రైల్వే స్టేషన్కి వెళ్ళానో అక్కడ నాకు ఒక ముసలాయన ముట్టుకున్నాడు. ఆయన పట్టుకోవడమే నాకు ఒక వైరస్. అదేంటంటే ఇప్పుడు కరోనా ఎవరు మాట్లాడితే వైరస్లు అంటున్నారు, ఆయన ఇచ్చినది ఏంటంటే ఒక ఆశీర్వాదం అనగలుగుతాను. అదేంటంటే ఒక చిరునవ్వు, ఒక నెమ్మది, ఒక శాంతి నాకు దేవుడు ఆయన ముట్టుకోగానే నాకు అంటింది. అది ఎట్లా అంటే నాకు ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా నా ఏడుపు ముఖం కనబడదు. 365 days నేను నవ్వుతూ ఉంటాను, 32 పనులు బయట పెడుతూనే ఉంటాను. ఎందుకంటే నేను సజీవురాలను, దేవుడి జీవితం ఇచ్చిండు, బ్రతికి ఉన్నోళ్ళే నవ్వుతారు, మాట్లాడతారు, చచ్చిపోయిన వాళ్ళకి మాటలు రావు. సో నేను ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటాను, ఇతరులను నవ్విస్తూ ఉంటాను. నన్ను చూసిన వాళ్ళు ఎప్పుడు కూడా నా ముఖమే చూసింది కానీ నా చేయి వరకు రాలేదు, చేయి చూడలేదు. ఇంకా అక్కడ దేవుని సాక్ష్యం నేను చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. నా దేవుడు గొప్ప దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు నన్ను, ఆయన ద్వారా నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు, ఆయన ద్వారానే నేను చేయగలుగుతున్నాను. ఆయనను నేను తెలుసుకున్నాకనే అద్భుతాలు నా జీవితంలో అవుతున్నాయి అన్నప్పుడు చాలామంది వాళ్ళు కూడా దేవుణ్ణి అంగీకరించారు. అంటే ప్రభువుకి ఇంత శక్తి ఉందా, మేము కూడా నిజంగా మేము అటువంటిది జీవితం అని అంటే మేము కూడా ఆ విధంగా మేము పోవాలని ఆశిస్తున్నాం. అటువంటి సమాధానం వస్తుందా, నిన్ను చూస్తే తెలుస్తుంది. అంటే నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్, నోటితో మామూలుగా చెప్పడం కాదు, అంటే వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు నన్ను, నేను నవ్వడం చూస్తున్నాను, నేను నడవడం చూస్తున్నాను, మాట్లాడడం చూస్తున్నాను, నా ఒక ప్రవర్తన అంతా కూడా వాళ్ళకు ఓపెన్ బుక్, అక్కడ దాచిపెట్టేది ఏం లేదు. నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే నిజంగా అటువంటి ధైర్యం మాకు కూడా కావాలా అని అన్నారు. ఎన్నో సాక్ష్యాలు అన్నట్టు అక్కడ వాళ్ళు చాలా బలపడ్డారు. ఆ తర్వాత ఎన్నో కంపెనీస్లో నేను జాబ్ చేశాను. దేవుడు ఆయనకు నాతో మాట్లాడి, ఈ జాబ్స్ కాదు, నా జాబ్ చేయు, ఈ ప్రాణం ఇచ్చింది నేను నీ కోసమే, అంటే ఈ యొక్క లోకం కోసం కాదు, నా కోసం ఇచ్చిన నీ జీవితము, ఇవన్నీ వదిలేసి నా సేవలో నువ్వు వాడబడాలి అని దేవుడు నాతో మాట్లాడాడు. కొన్ని రోజులు ఆయనకు నా తల్లి నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నా జీవితంలో ఇంకొక మనిషి జీవితంలో వచ్చాడు. ఆయన కూడా ఎంతో సహాయం చేశాడు, నా పిల్లలకి నాకు సహాయం చేశాడు. ఆ తర్వాత ఆయన కూడా అంటే ఆ ఒక పేషెన్స్ అనేది ఒక మనను ఏంటంటే ఒక లిమిటెడ్గా మనుషులు ఏదైనా చేయగలుగుతారు, ఆ తర్వాత చేయలేరు. కొన్ని రోజులు అయినాక కొన్ని ఇబ్బందుల్లో నేను వెళ్ళాను. చాలా భయం. అది దేవుని ఒక ప్రణాళిక ఏంటంటే ఒక మనిషి మీద కాదు నువ్వు ఆధారపడేది, నా మీద ఆధారపడాలి అని దేవుడు ఎన్నో చూపించాడు. అంటే ఏ మనిషి నాకు అన్ని చేసి ఇచ్చే మనిషే విరోధిగా మారిందని, అది దేవుని ఒక ప్రణాళిక. అంటే అటువంటి ఆయన చెడ్డోడని కాదు, ఆ పరిస్థితులు అనుకూలపరిచి దేవుడికి దగ్గర కావడానికి నన్ను అటువంటి మనుషులను దేవుడు మన జీవితంలో తీసుకొస్తాడు. మనం అనుకుంటాం మనకు ఎందుకు ఈ మనుషులు ఈ జీవితంలో ఉన్నాడు, ఏ విధంగా, నాకు ఏది కూడా చేయనప్పుడు ఒక మనిషి అవసరం ఉండే. నా తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నా తమ్ముడు తీసుకొని వెళ్ళిపోయాడు, నీ దగ్గర ఎన్ని రోజులు ఉంటారని నాకు ఎవరు ఆ టైంలో ఒక మనిషి అవసరం ఉండే నా జీవితంలో. సో ఒక మనిషి సహాయానికి వచ్చినప్పుడు ఆ మనిషి కూడా కొన్ని రోజులు చేశాక విసుక్కున్నప్పుడు అంటే నేను ఎంతో బాధపడ్డాను. మనుషులది ఎప్పుడు కూడా స్వభావం మారే స్వభావం, దేవునిది స్వభావం అంటే ఆయన మారిన దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు మన దేవుడు. కానీ మనుషులు ప్రతి నిమిషం మారుతుంటారు, ఎవరు కూడా శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించారు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేది ప్రభు ఒక్కడే, మనుషులు కానే కాదు. మనం మనుషుల ప్రేమలో వెళ్ళి అనేకులు ఈరోజు జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అది నిజమైన ప్రేమ కాదు, అదంతా డంబంతో కూడిన ప్రేమ, అది అశాశ్వతమైన ప్రేమ కానే కాదు. అది ఎటువంటిదంటే మోసకరమైన ప్రేమ. ఆ ప్రేమలు ఎట్లా అంటే మనుషులు అన్ని మాట ముందు ఒకటిలాగా చెప్తారు, ఆయనకు మారుతూ ఉంటారు. నా జీవితంలో ఎన్నో సహాయం చేసి ఎన్నో చేసిన వ్యక్తే ఇంకా నేను చెయ్యలేను అని విసిగిపోయినప్పుడు రొట్టెలు చాలా బాగా చేస్తాడు. రొట్టెలు చేయండి అంటే నేను ఇంకా చేయడం, నేను అలసిపోయినాను అన్నప్పుడు ఆ రొట్టె పిండి తీసుకొని నేను కిచెన్లో వెళ్ళి ఏడ్చినాను, దేవా నేను చేసేయమని ఇప్పుడు చేయను అంటూ, నేను రొట్టెలు తినాలని ఉందయ్యా, నాకు డాడీ అని, నాకు ఆయన కనెక్షన్ డాడీ, నేను ప్రభువుని డాడీ అని పిలుస్తాను. ఎందుకంటే ఆయన తండ్రిగా నన్ను చిన్నప్పుడే నా తండ్రి పోయాడు, కానీ ఆయన పరమ తండ్రి ఎప్పుడు కూడా నీతో ఉండేవాడు. అంటే ఆయన ఇప్పుడు వాగ్దానం చేసిన దేవుడు అంటే ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొనివాడు నేనే, నేను ముద్దాడువాడు, నేను చూడు నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు. ప్రతి ఒక్క దానికి చిన్న పిల్లలాగా నేను ఏడ్చుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తా, నాకు రొట్టెలు కావాలయ్యా, నేను తినాలనుకుంటున్నాను. ఆయన విసిగిపోయాడు, చేయలేకపోతున్నాడు అనగానే నేను కళ్ళ నుంచి నీళ్ళు ఎట్లా రాగానే వెంటనే దేవుడు ఈ చేయిని ఆయన పట్టుకుంటాడు. పిండిలో చేయి పెట్టిన వెంటనే ఈ ఒక ముద్దగా మారడం అయింది. ఒక సిస్టమే నేను కొట్టినప్పుడు పిండి అంతా దేవుడిని ప్రార్థన చేసి, నువ్వు సిస్టమ్ నేర్పించిన దేవుడు, పిండి నాకు రొట్టెలు నేర్పించవా,
అని నేను ఇట్లా అడిగి విశ్వసిస్తుండే. ప్రతి ఒక్క విషయానికి నీకు విశ్వాసం అనేది చాలా ముఖ్యం. విశ్వాసం లేని నువ్వు ఏది కూడా పొందలేవు. ఆ విశ్వాసంతో ఆ పిండిని ఇట్లా పిండి ముద్దగా మారి అవి మళ్ళీ రొట్టెగా అవన్నీ చేసి ఫస్ట్ టైమే నేను రొట్టెలు చేయడం నేర్చుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పెన్ను పట్టుకొని ఏబిసిడి రాయని దాన్ని ఇట్లా పెన్ను పడితే ఇట్లా వణికే చెయ్యి ఎప్పుడైతే ప్రభువుని దేవా నాకు నేర్పించు, నేను రాయాలనుకుంటున్నానని కళ్ళు ఎత్తి ఎప్పుడైతే నేను ఆకాశం వైపు చూసి నా డాడీ అని మొరపెడతానో, కళ్ళు కింద కాదు, ఎప్పుడు మనం తండ్రి వైపు ఎత్తి చూడాలి. ఈ రోజుల్లో ఏదో దాన్ని చూసి మనం అన్ని దిక్కులు చూస్తుంటాం కానీ ప్రభు దిక్కు చూడం. ఆయన వైపు నీ కన్నులెత్తి చూసినప్పుడు ఆయన ఎటువంటి దేవుడు అంటే చెప్పాను కదా, చూచే దేవుడు. ఆయన కునుకడు నిద్రపోడు. ఇజ్రాయెల్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. ఎప్పుడు కూడా ఆయన కళ్ళు సంచరిస్తూ ఉంటే ఎవరు నన్ను మొరపెడతారా, నన్ను పిలుస్తున్నారా అని ఆశతో ఆయన చూస్తుంటాడు. నేను ఆ టైంలో చూసి నాకు కావాలా డాడీ అంటే నాకు నేర్పించేశాడు. కూరగాయలు మునక్కాయలు కూడా పప్పు ఒకసారి చేయమన్నప్పుడు మునక్కాయలు కొయ్యండి అన్నప్పుడు నేను కోయలేను, నేను అలసిపోయినాను అన్నప్పుడు ఆ మునక్కాయలు తీసుకెళ్ళి కిచెన్లోనే నాకు మునక్కాయల పప్పు నాకు కావాలా అన్నీ మర్చిపోయాను నేను. నా గాయం ఎట్లా అంటే నాకు గుర్తుండయి. నాకు దేవుడు ఇచ్చిన ఇది ఒక బ్లెస్సింగ్ అనుకుంటా. పాత అన్నీ కూడా మర్చిపోతాను నేను. ఒట్టి పాజిటివే నాకు ఇందులో ఉంటాయి. అందుకే నేను సంతోషంగా ఉంటాను. ఎందుకంటే ఏదన్నా టెన్షన్ తీస్తే నా కుట్లు భయంకరంగా నొప్పి వస్తాయి. అది భరించలేని నొప్పి. ఆ నొప్పితోటి నేను నిద్రపోతాను. అది ఇచ్చిన దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం నాకు. అందరూ నొప్పి ఉంటే మందులు వేసుకుంటే నిద్ర వస్తుంది కదా, నాకేమో మందు లేకుండానే ఈ నొప్పి రాగానే దేవుడు అంటాడు ఇది అవసరమా, ఇది నువ్వేమన్నా మార్చగలుగుతావా, ఇది అనవసరమైనది, గమ్మున పడుకో అని అంటే నేను పడుకుంటాను. అంటే ఆ నొప్పి కూడా నాకు ఇది కూడా దేవుడు మేలుకు చేశాడు. సో నేను ఏ టెన్షన్ తీసుకోను. ఆ మునక్కాయలు కూడా నేను తీసుకెళ్ళి అన్నీ మర్చిపోయినాను. కూర వండరాదు, పప్పు ఏది రాదు నాకు. కానీ నేను వండే పరిస్థితులు వచ్చేసినాయి. ఇంకా ఏ మనిషి అయినా శాశ్వతంగా మనకు చేయలేరు. వండే పరిస్థితి ఉన్నప్పుడు కిచెన్లో వెళ్ళి దేవా నేను ఎట్లా చేయాలంటే పప్పు ఎంత వేయాలంటే ఇంత వేయాలి. నేను ఇట్లా ప్రతి ఒక్క డబ్బా పట్టుకొని తీసినప్పుడు నేను ప్రభువుని అడుగుతుంటాను. కళ్ళు పైకెత్తి ఇది ఎంత వేయాలా, ఇంత కారం ఎంత వేయాలంటే స్టాప్, 2 స్పూన్లు కారం, పసుపు ఏదైనా కూడా స్టాప్ అని వినబడతాను, ఆపేస్తాను. అసలు అన్నీ మర్చిపోయాను నేను, నాకు గుర్తు లేదు. అటువంటి దేవుడు మళ్ళీ నాకు నేర్పించడం మొదలుపెట్టాడు. దేవుడు అయితే మునక్కాయలు ఎట్లా కట్ చేయాలయ్యా అన్నప్పుడు సంకలు పెట్టుకొని కత్తితో ఇట్లా అని పండ్లతో తీసి 4 మునక్కాయలు అర్ధగంట నేను కోసా. ఫస్ట్ టైం నేను మునక్కాయలు కోయడం నా జీవితంలో. అది కూడా దేవుని కృప వల్ల, ఆయన జ్ఞానం ఇచ్చినందుకు. అంటే సమస్తము సాధ్యం. అట్లా కోసినప్పుడు మా వారు లోపలికి వచ్చినప్పుడు నేను ఆయనను చూసి ప్రభు చెప్తున్నాడు వెళ్ళి ఆయనకు థ్యాంక్స్ చెప్పు. నేను నన్ను నాకు చెప్పినప్పుడు నాకు చెయ్యలేదు, నేను ఎట్లా ఆయనకు థ్యాంక్స్ చెప్పాలా అని అంటే నువ్వు వెళ్ళి థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే ఆయన నో అంటేనే కదా నువ్వు నా దగ్గర తిరిగావు. అది నోని నేను ఎస్గా మార్చిన. ఆయన నిన్ను మైనస్గా చేశాడు, నేను ప్లస్గా నేను మార్చిన. నేను నీకు అడ్డంగా నిలబడ్డా బిడ్డ అని అన్నాడు. నాకు అంటే ఇట్లా గూస్ బంప్స్ ఇట్లా వచ్చేసాయి అన్నాడు. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడతాడంటే మనుషులు మనను విరోధంగా ఉంటే అది మనం మేలుకు మారుస్తాడని దేవుడు నాకు చాలు. ఆయన మీద కాదు నువ్వు ఆధారపడేది, నా మీద ఆధారపడు, మనుషుల మీద కాదు అన్నప్పుడు నేను ఆయనకి వెళ్ళి థ్యాంక్స్ అండి అని అంటే ఆయన కోపం వచ్చింది. ఎందుకు థ్యాంక్స్ చెప్తాను, విచిత్రపోయాడు. మునక్కాయలు ఎట్లా కోసుకుందని నేను అన్నాను. మీరు నో అనకపోతే నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళకపోతుండే, ఆయనకు మొర పెట్టకపోతుండే. థ్యాంక్స్ అండి అని చెప్పాను. దేవుడు నాకు నేర్పించిందంటే ఎవరు నేను బాధ పెట్టినా కూడా నువ్వు వారి కోసం క్షమించు. ప్రేమించిన వారిని ప్రేమిస్తే లాభం లేదు, నిన్ను ద్వేషించిన వారు నిన్ను బాధ పెట్టిన వారినే క్షమించు, వారిని ప్రేమించు అని నేర్పించాడు. నేను ఒకప్పుడు ఒక మాట అంటే 10 మాటలు అనేదాన్ని. ఎవరిని కూడా నేను భరించేదాన్ని. నాకు కోపం అట్లున్నదాన్ని. నా జీవితంలో ఎంతోమంది కోపం ఉన్నోళ్ళని పెట్టిండి దేవుడు. ఒక ముళ్ళులాగా గుచ్చుతూనే ఉండే. నాయనా వీళ్ళు ఇట్లా నాకు తిట్టాలని ఉండే, నో అని అంటుండే దేవుడు. ఎంతంటే ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించి ఆయన స్వరూపం అందు మార్చాడు. ఆయన రక్షణానందం నాకు కలగజేశాడు. ఆయన హస్త్రం అంటే రక్షణ హస్త్రం నాకు ఇచ్చాడు. సో ఆయన ఎట్లా అంటే మార్చిండు నన్ను. ఇట్లా కోపం ఉన్న వాళ్ళని నేను నోరు మూసుకొని ఉండాలి. భరించే శక్తి చాలా కష్టం. ఎంత అంటే భరించలేము. ఏదైనా చంపేయాలా అన్నట్టు కోపం వచ్చినా నువ్వు చంపే అవసరం, యుద్ధం యెహోవాదే, మౌనంగా ఉండని నేర్పించిండు దేవుడు. ఏదైతే నన్ను సహాయం చేస్తారో, ఎంతోమంది నా జీవితంలో ఏదో దానికి నేనుంటా అన్న వాళ్ళే నా కర్మ అన్న వాళ్ళు ఉన్నారు. నా కర్మ అయి నా జీవితంలో వచ్చినాను. నా కర్మ అని నన్ను ఉంచిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు ఎంతోమంది నా జీవితంలో, నన్ను వెలివేసిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు చాలామంది. ఎంత అంటే నేను అనుకోలేదు. ఎన్నో మాట తూటలతో నన్ను బాధ పెట్టారు. కానీ కన్నీరు ఎప్పుడు కూడా బాధ పెట్టంగానే నేను దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుని శక్తి నేను చూసినాను. ఆ అవమానాల మధ్యలో దేవుని యొక్క బలాన్ని నేను చూసినాను. అంటే ఎన్నో మాటలు చెప్పలేను, అన్ని మాటలతో ఎంతో అవమానపరిచిన దినాల్లో నేను ఉండే. ఎన్నో అవమానాలు. మౌనంగా ఉండడం నేర్పించి, మౌనం అనేది నాకు రాదు ముందు, అది దేవుడు నాకు నేర్పించాడు. అక్కడ నాకు అదే ట్రాన్స్ఫర్మేషన్. నాకు
అదే ఒక గొప్ప ఆశీర్వాదం నాకు. ఈరోజు నేను ఈ విధంగా నేను చెప్పగలుగుతున్నానంటే దేవుడు ఆయన స్వరూపమందు మార్చాడు. ఎక్కడ అవమానించబడినా, కొట్టినా, తిట్టినా, నేను బాధ పెట్టినా నువ్వు మౌనంగా ఉండు, నేను చూసే దేవుడు, యుద్ధం నాది, నువ్వు మాత్రం ప్రేమిస్తూ ఉండు, నా ప్రేమ ఎడతెగని ప్రేమ నా చూపించి, ఎవరు నిన్ను ఆశ్రయించుకున్నా కూడా నువ్వు వారికి నా ప్రేమ చూపించి అన్నాడు. నాకు ఎవరు కూడా శత్రువులు లేరు. నేనంటే ఇష్టం లేని వారు ఎంతోమంది ఉండొచ్చు, ఈ లోకంలో ఉంటారు, కానీ నాకు ఎవరితోటి కూడా వైరం లేదు. నేను ఆయన దేవుని ప్రేమతో అందరినీ క్షమించాను, అందరినీ దేవుని ప్రేమతో ప్రేమిస్తూనే ఉన్నాను. కానీ దేవుడు అదే నా మార్పు నా జీవితంలో తీసుకొచ్చాడు. అన్ని విషయంలో అది నేర్చుకున్నాను నేను. నా బిడ్డలు ఇప్పుడు పెద్దగా అయిపోయారు, పాపది వివాహం అయిపోయింది, బాబు పెద్దవాళ్ళై దేవుని కృప వల్ల జాబ్ చేస్తున్నారు. సో నేను ఇక్కడ మణికొండలో ఉంటున్నాను. సో దేవుని సేవలో పూర్తిగా నన్ను ఎట్లా అంటే ఫుల్ టైం మినిస్ట్రీ అన్నట్టు, ఇంకా నాకు అసలు టైం ఉండదు అన్నట్టు. ఇంట్లో ఉన్నా నా గూగుల్ మీట్స్ వేరేగున్నా కూడా అనేకుల మధ్యలో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సాక్షి బిడ్డగా. అంటే నన్ను ఒక పాస్టర్ ఎప్పుడు నన్ను ఒక మాటతో పిలుస్తుండే, అది నాకు చాలా ఇష్టము. ఆయన ఎప్పుడు నన్ను అంటుండే, బిడ్డ నువ్వు ఎట్లా కనబడతావు అంటే ముళ్ళుల మధ్యలో ఒక రోజా పువ్వు అని అంటుండే. అంటే అన్ని ముళ్ళులు ఉంటాయి కానీ నువ్వు రోజా పువ్వులాగా ఎంతో చక్కగా కనబడుతుంటావు. అన్ని విషయంలో ముళ్ళు ఉండడము అవసరం, ఎందుకంటే పౌలు ఆయన కూడా ఈ ముళ్ళు తీసే ప్రభు అంటే నా కృప నీకు చాలు అని. దేవుడు మనకు ముళ్ళులు జీవితంలో ఇస్తాడు కానీ ఆయన కృప చూపిస్తూ ఉంటాడు. ఆయన కృప ఎంత గొప్పదంటే ఆ ముళ్ళులు గుచ్చుకున్నా కూడా నీకేం ఫరక్ పడదు అన్నట్టు. అంటే ఏమి డిఫరెన్స్. నాకు ఇప్పుడు ఎన్నో శ్రమలు వచ్చాయి, ఈరోజు కూడా శ్రమలు వస్తూనే ఉంటాయి. శ్రమలలోనే మనం బ్రతుకుతున్నాం. అంత లోకం అనేటిదే ఒక భయంకరమైన శ్రమ, ఒక యుద్ధ రంగం. ఆ యుద్ధ రంగంలోనే మనం ఉన్నాము. కానీ ఆయన కృప చూపిస్తుంటాడు, నూతన కృప. ప్రతిదినము నేను అంటాను, దేవా నీలాగా నేను ప్రొద్దున లేసి ఒకప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగేదాన్ని, ఇప్పుడు అంటాను, దేవా నేను నీ కోసం నేను ఏం చేయాలయ్యా, ఈ జీవితం ఉచితంగా నువ్వు ఇచ్చినావు నాకు, ఇది నీ ఒక బహుమానం. అంటే ఎంతోమంది నా ముందు ఎంతోమంది చనిపోయారు, బలంగా ఉన్నవారు, డబ్బు ఉన్నవారు, ఆస్తి ఉన్నవారు చనిపోయారు. కానీ నన్ను ఎన్నుకున్నావు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకునే దేవుడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళని ఎన్నుకునే దేవుడు. మరి నన్ను ఎన్నుకున్నావు నీవు. పరిస్థితి నీ కోసం నేను ఎట్లుండాలయ్యా, ఇంకా నన్ను మార్చావా, నీ స్వరూపంలో మార్చావా. నేను ఇదే ప్రార్థన చేస్తా, నీ ప్రేమ నాకు, ఆ ప్రేమ ఇతరులకు చూపించేటట్టు నాకు అటువంటి గుణం నాకు దయచేయి తండ్రి. ఈరోజు నాకు నూతనంగా నిన్నట్టున్నట్టు నేను ఉండొద్దు, ఈరోజు నేను నీలాగా ఇంకా మారాలి, ఇంకా మారాలి. అంటే మనం ఎవరం కూడా పర్ఫెక్ట్ కాదు. నోటి ద్వారా, తలంపుల ద్వారా, మన ప్రవర్తన వల్ల ఏదో ఒక తప్పు మనం చేస్తూనే ఉంటాం. అందుకనే ఆయన ఒక దేవుడు ఏమంటాడంటే ప్రతిదినం నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి నీ హృదయాన్ని. 139వ కీర్తన, ఏషియాకు రాసిన పత్రిక 139వ కీర్తనలో ఉంది. లాస్ట్ 2 వచనాలు, హృదయాన్ని పరీక్షించుకోదని, పరిశోధించుకొని ఆ దేవునికి నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే అది నువ్వు నీ దగ్గర నుంచి తొలగించు అని ఉంది. ఒక వాక్యం చాలా, అంటే ప్రతిదినము నేను పరిశోధించుకొని నన్ను నేను దేవుని ముందు నా హృదయాన్ని పెట్టి దాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. అది దేవుడు కోరే అర్పణ. మనకి ఏది కూడా ఈ దినాలు చివరి దినాల్లో ఉంటున్నాం, ఏది మన శాశ్వతమైనది కాదు. ఎప్పుడు ఉండి ఎప్పుడు పోతుందో తెలియదు. అన్నీ ఇప్పుడు కనబడుతుంటే వార్తలు చూస్తుంటే ఎన్నో ఫ్లడ్స్ వచ్చి చైనా అయింది, కేరళ అయింది, జపాన్ అయింది, ఇప్పుడు యూఎస్ అంటున్నారు. అంటే ఒక్కొక్క పరిస్థితి ఎప్పుడు మనం సేఫ్ కాదు, మనది ఎప్పుడు ఉందో తెలియదు. కానీ ఇది అశాశ్వతమైన లోకము. ఆ లోకంలో ఉంటున్నా కానీ నిత్యరాజ్యం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ దేవుని ముందు మనం తీర్పు దినమున నిలబడాలి. మరి అక్కడ ఉండడానికి మనం అర్హులమా కాదా? మనము ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి దేవుని రక్షణలో రావాలి. అంటే ఆయనను నిజంగా నువ్వు ప్రేమించి మారుమనసు పొందడం అనేది చాలా అవసరం. ఆయన నిజమైన దేవుడు, ప్రభు, అబద్ధం కాదు. నా జీవితంలో నేను చూశాను, ఎందుకంటే అన్నీ నేను చూస్తాను. ఇలా చివరికి దేవుని దగ్గరికి ఎప్పుడైతే తండ్రిగా నేను అంగీకరించానో ఆయన ప్రేమను నేను చూశాను. నేను ఆయన అప్పగించుకొని విశ్వసించినాను వాక్యము. ఈ వాక్యం చదివినాక ఇది నిజమైన సత్యం అని నేను నమ్మినాను. ఇది నమ్మినాక నువ్వు నాకు కావాలి దేవా అని ఆయన పాదాలు పట్టుకున్నాను. ఆ తర్వాత ఆయన మారు మనసు నాకు దయచేశాడు. నీవన్నీ కూడా అడ్డంగా ఉన్నాయి, నాకు నీకు ఎన్ని తప్పులు, నువ్వు నా దగ్గరికి నా బిడ్డ కావాలంటే ఇవన్నీ కూడా నా దగ్గర నుంచి తొలగించు అని దేవుడు మాట్లాడినప్పుడు ఒక్కొక్కటి నేను అవన్నీ కూడా నేను కరెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అవన్నీ చేసినాక అవన్నీ నా దగ్గర నుంచి తొలగించి నాకు బాప్తిసం తీసుకున్నాను, మారు మనసు పొందినాను. మారుమందు పొంది ఉట్టిగానే నా మటుకు కాదు, నేను పొందుతున్న ఈ సమాధానం, ఆనందం ఇతరులు కూడా చెప్పి, నీకు ఈ లోకంలో సమాధానం దొరకదు, ఈ లోకంలో నీకు శ్రమ కలుగును, ధైర్యంగా ఉండు అన్నాడు దేవుడు. ప్రతి ఒక్కరు శ్రమ ఉంటుంది, కానీ నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్ముకొని నన్ను విశ్వసించి నువ్వు ఉంటావో నీకు పూర్ణ శాంతి గల దానిగా చేస్తానన్న, పూర్ణ శాంతి గల వాడుగా నేను చేస్తాను. ఆయన మీద నువ్వు ఆనుకొని ఉంటే నువ్వు నిజంగా పూర్ణ శాంతి గలవారుగా అవుతారు. దేవుడు అది నాకు నేర్పించాడు. నా జీవితంలో అనేకమైన అద్భుతాలు నా జీవితంలో ఈరోజు రాయని దాన్ని రాస్తాను, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రాస్తాను.
దేవుని మహాకృప వల్ల ఈ చేతితో నేను చేయని పని ఏం లేదు. అంట్లు దోముతాను, కూరగాయలు కోస్తాను, బట్టలు ఉతుకుతాను, నా బట్టలు నేను ఉతుక్కుంటాను, నేను ఇస్త్రీ చేసుకుంటాను దేవుని కృప ద్వారా. ఎవరి మీద నేను ఆధారపడ, ఒక్కదాని ఇంట్లో ఉన్నా కూడా నేను వెళ్ళి అన్ని షాపింగ్ చేసుకొని వచ్చి నేను వండుకొని పెట్టుకుంటాను. అనేకులు మళ్ళీ దేవుని సువార్త చాటడానికి అనేక స్థలాలకు వెళ్తాను, హాస్పిటల్స్కి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, బాగలేని వారిని దర్శించి వస్తాను, అనాథుల దగ్గరికి వెళ్తాను, దేవుని వార్త చెప్తాను. నన్ను దేవుడు బ్రతికించిండంటే ఇవన్నీ చిన్న సమస్యలు. మీరు నా ముందు నా సమస్యలు చూడండి, నా సమస్య ముందు పెడతాను. ఇట్లున్న దేవుడు నన్ను ఇట్లా మార్చినప్పుడు నీ సమస్య అంతా నా దేవుడికి అని నమ్మండి. మీరు నమ్మితే నిజమైన రక్షణలో మీరు ఉంటే దేవుని యొక్క ప్రేమను మీరు చూస్తారు, మీ జీవితం వేరే మారబడుతుంది అని అనేకులకు నేను సాక్ష్యం చెప్తాను. రైట్ అక్క, మీ జీవితంలో జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ ద్వారా మీరు పూర్తిగా దేవుని వైపు మలుచుకుంది. ఈ యొక్క పరిస్థితి మీకు అంటే ఏదైనా నేర్పినటువంటి విషయం? నాకు నేర్పిన ముఖ్యమైన విషయం అంటే తగ్గింపు. ఓకే. ఒక గర్వం అనేది లేకుండా, ఒక గర్వంగా ఉండే అంటే అన్నీ నాది 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 అన్నదానికి నేను ముందే చెప్పాను. సిన్లో ఉన్నాను, SIN, ఆ ఐని 0 చేశాడు దేవుడు. అంటే నువ్వు సున్నాగా, అప్పుడు నువ్వు నా సన్ అండ్ డాటర్ అవుతారని ఆ ఐని నేను సున్నాగా మార్చాను. ముందు నాది అనుకున్న దాన్ని ఏది నాది కాదు. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు, అన్నీ నేను ఇచ్చిందే, నేను ప్రేమించి నేను ఇచ్చినాను నా కృప ద్వారా. పీల్చుకునే గాలి కూడా నీది కాదు, ఇది నాదే అని దేవుడు మాట్లాడాడు. సో అన్ని ఇచ్చిన దేవుడు నాదేది కాదన్నప్పుడు నా దానిది దానికోసం నా అనేది నేను ఫస్ట్ నా అనేది నేను వదిలేస్తాను. ఆ తర్వాత ఆయన దేవుడు కాబట్టి ఆయననే ఫస్ట్ స్థలంలో ఉండాలి, నేను చివరి దాంట్లో ఉండాలి. నేను ముందుంటుండే దేవుడు వెనకలు ఉంటుండే. కానీ ఇవన్నీ నాకు జీవితంలో పాఠాలు ఏంటంటే ముందుగా దేవుని పెట్టడం నేర్చుకున్నాను. ఆయనను ముందుగా పెట్టడం నేర్చినప్పుడు నన్ను తగ్గింపు నేర్పించాడు. నాకు ఆత్మ ఫలాలు నాలో నేర్పించాడు. ఇవన్నీ కూడా నీకు కావాలి అని ఆత్మ ఫలాలతో నేను నింపబడ్డాను. అవి ముందు నాకు లేవు. అవన్నీ కూడా దేవుడిచ్చి ఒక చిన్నపిల్ల స్వభావం వల్లగా నువ్వు కావాలా. ఏది కూడా చిన్నపిల్ల ఎంత కొట్టినా మళ్ళీ మర్చిపోయి మళ్ళీ వస్తారు. చిన్నపిల్లలాగా నువ్వు మారబడాలని దేవుడు ఒక చిన్నపిల్లలాగా నన్ను చేశాడు. నేను ఎప్పుడు నవ్వుకుంటూ సంతోషంగా ఉంటాను. శరీరము ఏంటంటే ఇది మట్టి నుంచి వచ్చింది, మట్టిలో అనేది పురుగులు తినేసేది, ఇది ఏది ఉండదు, ఇది శాశ్వత. దీన్ని చూసి మనం అతిశయిస్తాము, ఇది మట్టి, ఈ మట్టి దానికి మనం విలువిస్తాము. కానీ దేవుడు ఎంతో గొప్ప దేవుడు, ఆయనకు విలువియ్యము. లోకంలో అన్నిటికీ విలువిస్తాము, ప్రతి ఒక్క వస్తువును చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాము. అయ్యో ఇది చాలా విలువైన వస్తువు అని. కానీ ప్రాణం ఉచితంగా దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ దేవుడిని ఎంత జాగ్రత్తగా నువ్వు చూస్తున్నావు, ఆయనను ఏ ప్లేస్లో పెడుతున్నావు. దేవుడు కోరేది అది. ఆయన ఉచితంగా అన్నీ ఇచ్చినా కూడా ఇంకా ఆయనది విలువ నీకు తెలుస్తలేదు. కానీ ఎప్పుడు తెలుస్తుంది అంటే అందరికీ నాలాగా ఛాన్స్ రాదు. నేను చనిపోదామన్నా దేవుడు ఒక ప్రణాళికలో నేను బ్రతకను. అందరికీ అటువంటి ఛాన్స్ నాలాగానే బ్రతుకుతాను అనుకోవడం తప్పు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి క్వశ్చన్ పేపర్ వేరేగా ఉంటుంది, సేమ్ క్వశ్చన్ పేపర్ ఉండదు. ఎగ్జామ్ పేపర్ సేమ్ ఉంటుంది కానీ జీవితం అనే పేపర్లు క్వశ్చన్ పేపర్లు చాలా వేరేగా ఉంటాయి. నాకున్న పేపర్ నీకు ఉండదు. సో ఈ సమయమే అనుకూల సమయం. అంటే మనం జీవితంలో మారాలి. దేవుడు కోరేది నీ మారు మనసు రక్షణ, అది దేవుడు కోరుతున్నాడు. సో నేను ఓకే అక్క, మీ సాక్ష్యం అనేక ప్రాంతాల్లో వెళ్ళి మీరు పంచుకుంటూ ఉంటారు. మరి ఎవరైనా సరే మీ సాక్ష్యం విని మేము ఆదరించబడ్డాం, ప్రోత్సహించబడ్డాం అని చెప్పిన వాళ్ళు ఎవరైనా? చాలా మంది ఉన్నారు, అనేకులు ఉన్నారు. అనేకులు అంటే నాకు ఎన్నో కాల్స్ వస్తుంటాయి. చాలామంది అంటే ఎంత స్త్రీ బలహీన ఘట్టం అంటారు కానీ ఒక 5 దినాలు ఆమె బలహీనంగా ఉంటుంది. కానీ స్త్రీ చాలా బలవంతురాలు. అంటే స్త్రీ చేసిన పనులు ఏ పురుషుడు కూడా చేయలేడు. అన్ని మల్టీ టాస్క్ చేస్తుంటుంది. ఓపిక సహనానికి మారు పేరు నేను స్త్రీ అంటాను. కానీ స్త్రీలు చాలామంది కృంగిపోయిన స్త్రీలు నేను చూసినాను. కానీ సాక్ష్యం విన్నాక అసలు ఎంతోమంది బలపడ్డారు. భర్తతో వేధింపబడ్డవారు, భర్తతో తునీకరించబడి చనిపోవాలనుకున్న వాళ్ళు ఎంతోమంది బ్రతికారు ఈ సాక్ష్యం ద్వారా. ప్రభుకి మహిమ కలుగును కాక. అంటే నేను కాదు, నన్ను అసలు చూడకండి, నేను ఎవరో, నేను బిహైండ్ ద స్క్రీన్. దేవుడు నన్ను విరిగిపోయిన పాత్రను ఆయన పనికొచ్చే పాత్రగా వాడుకుంటున్నాడు. పనికిరాని పాత్రకు విలువిచ్చాడు. నేను గొప్ప కాదు, నాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్ప దేవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ఒక పాత్ర, జస్ట్ ఆయన పని పాత్రగా నా నోరుని ఆయన బుర్రగా వాడుకుంటున్నాను. నోటికి తోడుగుండి నేను అన్నీ కూడా తప్పు మాట్లాడతాను. నేను నత్తిదాన్ని చెప్పాలంటే. నేను ఇంట్లో కూడా ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నాను. దేవుని మహాకృప ఇవన్నీ కూడా గాయాలతో నేను అన్ని తప్పు మాట్లాడడానికి రాదు. కానీ ఎప్పుడైతే నేను సాక్ష్యం చెప్పాలి, ప్రభు గురించి మాట్లాడాలన్నప్పుడు ఏది మాట్లాడాలో ఆయన జ్ఞానం ఇచ్చి నడిపే దేవుడు. అటువంటి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అంటే నీ లోపట ఉన్నప్పుడు ఇదంతా కూడా ఖాళీ కావాలి. ఇంకా ఏదొక్కటి పెట్టినా కూడా దేవుడు లోపట రాడు. ఇదంతా కూడా నువ్వు ఎప్పుడైతే శుద్ధీకరించి సమస్తం ఖాళీగా అయిపోయి దేవుడి ముందు నువ్వు ఎప్పుడైతే నీ యొక్క హృదయాన్ని పెడతావో ఆయన లోపలికి వచ్చినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు అంటే నీ మాట, నీ యొక్క ప్రవర్తన, నీ తీరు అంతా కూడా లోకం చూస్తుంటుంది. ఇది ఒక సువార్తను బైబిల్, కానీ నువ్వు కూడా ఒక సువార్తగా మారబడతావు. హల్లెలూయా.
ఆ ఒక సువార్తగా నువ్వు ఏది చెప్పే అవసరం లేదు, నీ మాటల్లోనే తెలిసిపోతుంది. నన్ను చాలామంది చూస్తే నేను మాట్లాడుతూ నువ్వు క్రైస్తవురాలమ్మా అని అంటారు. అంటే ఎట్లా తెలిసిందంటే నీ మాటతో తెలిసిందమ్మా, నువ్వు మాట్లాడే మాటతో నీకు తెలిసింది అంటే చెప్పే అవసరం లేదు. దేవుడు నేర్పించాడు, ఇది ఒక వార్త అయితే నువ్వు కూడా ఒక వార్తగా మారాలి. సో దేవుడు ఆ విధంగా నన్ను మార్చాడు. ఒకప్పుడు నాది నాది అనేది నేను ఇప్పుడు నాది అనను, ప్రభు కృప వల్ల నేను పొంది ఉన్నాను అని చెప్తాను. సో దేవుడు ఆ విధంగా మార్చారు. ఓకే అక్క, మీ జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు అనుభవించారు, తునీకారాలను అవమానాలు, తర్వాత హృదయానికి అయినటువంటి గాయాలు, శారీరకమైనటువంటి గాయాలు, ఇవన్నిటిని కూడా మాన్పించే దేవుడు ఈ రోజున మిమ్మల్ని ఒక పనిముట్టుగా వాడుకుంటాం. ఎలా అనిపిస్తా ఉంది చివరిగా మీ యొక్క జీవితం ద్వారా మా ప్రేక్షకులు ఇచ్చేటువంటి సందేశం? ఎలా అనిపిస్తుంది అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఎంతో సంతోషం. ఎప్పుడు కూడా ప్రభు గురించి చెప్పడం అంటే అది ఎంతో ఒక గొప్ప భాగ్యంగా నేను ఎంచుకుంటాను. ఎందుకంటే ఏ పండుగలు కాదు, నువ్వు వేసుకునే నగలు కాదు, బట్టలు కాదు, మీకున్న ఆస్తి అంతస్తు నీకు అంత సంతోషం ఆనందం ఇయ్యలేదు. కానీ ప్రభు ఎప్పుడైతే నీ హృదయంలో వస్తాడో, ఆయనను స్వీకరిస్తావో, నువ్వు రక్షణలో వస్తావో, అదొక సంతోషం, అది వర్ణించలేను. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మరి నేనైతే అనుభవిస్తున్నాను ప్రతిదినము క్రీస్తుతో నా జీవితము. నేను నిజంగా ఆడుతూ పాడుతూ ఉన్న దాంట్లో ఫస్ట్ నాకు దేవుడు నేర్పించింది తృప్తిగా ఉండు. ఉన్న దాంట్లో ఈ రోజుల్లో తృప్తి లేని మనుషులుగా ఉంటున్నాం, లేని దానికోసం ఎంతో మనం ప్రయాసపడుతున్నాం. కానీ దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు నీ యొక్క హృదయంలో నువ్వు ఆనందంతో ఉంటావో, దేవుడు నేను అన్ని విషయంలో ఆశీర్వదిస్తాడు. ఫిలిప్పీ 4 రాసిన పత్రిక 6, 7, 8 మీరు చదవండి. ఆయన కృతజ్ఞతాస్తుతులు ఒకటే కోరుతున్నాడు. మీరు ఎప్పుడైతే ఆ మనసుండి ఆయనను నిజంగా ప్రేమిస్తాడో, మీ యొక్క ఆలోచనలను అన్నిటిని కూడా ఆయన సమాధానపరుస్తాడు. సో దేవుడు నన్ను ఆ విధంగా సమాధానపరచు. అన్నీ ఉన్నప్పుడు నేను ఆనందంగా లేనండి, ఎప్పుడు బాధనే ఉండే. కానీ అన్నీ పోగొట్టుకున్నాక ఇప్పుడు నాకు నిజమైనది సత్యం తెలిసిందంటే మనుషుల దయందును దేవుని దయందును వరదిల్లాలి. కానీ సమస్తం మనుషులే నీకు ఉండాలి అని కాదు. దేవుడు ఏ టైంకి నీకు మనుషులు ఎవరు కావాలో ఆ టైంకి ఆ సమయానికి పెడతాడు, ఒక దూతలాగా పంపిస్తాడు. మళ్ళీ అయినాక వాళ్ళు కనబడరు. సో దేవుడు అట్లా సహాయం చేసే దేవుడు. మనం అనుకుంటాం వీళ్ళే ఉంటే బ్రతుకుతాం, వాళ్ళే ఉంటే బ్రతుకుతాం, అట్లనే ఏం లేదు. దేవుడి మీద నువ్వు ఆధారపడి ఉన్నప్పుడు నీకు తగిన కాలంలో సహాయం చేయవాడు ఆయననే. అట్టి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మరి నేనైతే ఆయన సహాయం ప్రతిదినం నా జీవితంలో చూస్తున్నాను. ఆ ఆనందము, ఎంతో శక్తి, నేను ఎన్నో పనులు చేస్తుంటాను. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ప్రభు ఇచ్చే శక్తి అది, నా వల్ల అయితే కాదు. నేను అన్ని బలహీనలే, కానీ ఆయన నాలో ఉన్నాడు కాబట్టి సమస్తం నేను ఆయనకు అప్పచెప్పుకున్నాను. సో దేవుడు కోరేటిది మిమ్మల్ని మీరు పూర్తిగా ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటారో ఆయన గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. వాక్యం చదవండి, ప్రార్థించండి, స్తుతించండి. దేవుడిని ఏ విధంగా నేను నడవమంటున్నాడో ఆ విధంగా మీరు నడవడం ప్రారంభిస్తే ఆయన నీ పరిశుద్ధాత్మ దేవుడు నేను ఆదరణకర్త, నీకు ఆదరణ కలగజేస్తాడు ప్రతి ఒక్క విషయంలో. నాకు ఆదరణ ఈ రోజు వరకు దేవుడు కలగజేశాడు. మరి అట్ట ఆదరణ మీ అందరికి కూడా దేవుడు కలగజేయాలని నేను ప్రార్థిస్తున్నాను. మరి ఈ యొక్క విలువైన సమయాన్ని మాకు అప్పచెప్పి అనేక విషయాలు మాతో పంచుకున్నారు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా మీలాగా చిరునవ్వుతో ప్రభువులో ఆనందించాలని మేము కూడా అనేక విషయాలు నేర్చుకున్నాం. మరి ఒక చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి, దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి నేను నిజంగా ఎంతో కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాను. మరి వీక్షించిన అంత ప్రేక్షకులకు కూడా మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క సాక్ష్యం జస్ట్ కథ కాదండి, ఇది సత్యం. సో ఇది నమ్మండి, ఇది అబద్ధం కాదు. ప్రతి ఒక్క మాట పరిశుద్ధాత్మ దేవుడితో ఆయన సహాయంతో నేను మాట్లాడాను, నాదేది కాదండి. మీ అందరూ కూడా అటువంటి ఆశీర్వాదం, ఆ పరిశుద్ధాత్మ తాకిడి మీ అందరికి కూడా, మీ యొక్క మనోనేత్రాలు యేసు నామమున తెరవబడాలని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్.